అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి రఘువంశం ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. రఘువంశం రామాయణం ఆధారంగా మరియు ఎన్నో పురాణాల ఆధారంగా సూర్యవంశ చరిత్రను తనకు నచ్చినట్టుగా కాళిదాసు మనకు అందించినటువంటి ఒక మహాకావ్యం. ఇందులో 30 మంది రాజుల గురించి తెలియజేశారని రఘువంశంలో చాలా మంది రాజుల కథలు ఆయన రాయలేదు, కేవలం 30 మంది. అందులో కూడా చాలా మంది వివరాలు కేవలం 1 లైను 2 లైన్లలో మాత్రమే రాశారని మనము చెప్పుకున్నాం ఎన్నోసార్లు. 19 సర్గలలో ఉన్నటువంటి ఈ మహాకావ్యం అద్భుతమైనటువంటి వర్ణనతోటి, ఉపమా కాళిదాసస్య అని మనం ఏదైతే చెప్పుకుంటామో కాళిదాసు యొక్క ఉపమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనం చూసినట్టయితే కథ కంటే కూడా వర్ణన చాలా బాగుంది. కథ ఎంత ఫాస్ట్ గా అయిపోతుందంటే అక్కడ పుత్రకామేష్టి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు అని 2 లైన్లలో రాసేస్తారు ఆయన. కానీ తర్వాత వర్ణన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, రాముడు ఎలా ఉన్నాడు, చంద్రుడే రాముని చూసి సిగ్గుపడ్డా, నక్షత్రాలన్నీ రాముడు చుట్టూ చేరాయా, ఆయనకు రాసినటువంటి గంధాన్ని చూసి ఎక్కడో ఉన్నటువంటి తుమ్మెదలన్నీ కూడా ఆయన చుట్టూ చేరుకున్నాయా, ఈ వర్ణన మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రకృతి వర్ణన గనక మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది కాళిదాసు విషయం లోపల. ఇదే మనం చాలా సార్లు వర్ణన దాదాపు 80-90% వర్ణన మనము తెలియజేసుకున్నాం. రామాయణం కొత్త కథ కాదు, కాకపోతే దీన్ని ఎంతో శ్రావ్యంగా రాస్తూ భక్తులు వారి వారి భావాలను తెలియజేయడం. మనకు మెయిన్ ఏంటంటే చాలా మంది భక్తులు వారి వారి భావాలను తెలియజేస్తూ ఉంటారు. రాముడు ఇలాంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకు అందరము చాలా చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం. ధర్మస్వరూపుడు అని చెప్పేసాము, ప్రియవ్రతుడు అని చెప్పేసి తెలుసుకున్నాము, మృదుభాషి అని చెప్పి తెలుసుకున్నాము, శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఎన్ని విషయాలు చెప్పుకున్నామో రాముడు గురించి. మనకేవి కొత్త విషయాలు కాదు. అయినప్పటికీ కూడా రామాయణము ఎన్నిసార్లు విన్నా కూడా తక్కువే. అయితే ఈ మొత్తం 19 సర్గలలో ఈ రామాయణం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి సర్గలన్నీ కూడా రామాయణమే. అయితే వీటిని కూడా ఆయన ఎక్కువ వివరంగా ఇవ్వకుండా ఎక్కడెక్కడ వర్ణన అవసరమైందో ఆ వర్ణన మాత్రం చాలా అద్భుతంగా రాశారు, అందించారు. ఏం తెలుసుకున్నాము రఘువంశంలో? మొట్టమొదటగా మనం దిలీప మహారాజు గురించి, తర్వాత రఘు మహారాజు యొక్క జననము, తర్వాత అజమహారాజు యొక్క జననము, తర్వాత అజమహారాజు యొక్క చరిత్ర అర్థాంతరంగా ముగిసిపోవడము, ఆయనకు జన్మించినటువంటి దశరథ మహారాజు, ఆయనకి పుత్ర సంతానం లేకపోవడము, చివరికి ఆయన యొక్క శాప వృత్తాంతము శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల చేతిలో, తర్వాత ఆయనకి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. తర్వాత రాముడికి వివాహం జరగడము, అన్నదమ్ములందరికీ కూడా ఒకే రోజు వివాహం జరగడం కూడా మనము తెలుసుకున్నాము. పరశురాముడి యొక్క గర్వాన్ని అణగదొక్కి ఆయన ముందుకు వెళ్తూ ఉండడము, చాలా రోజుల పాటు సంతోషంగా ఉన్నటువంటి రాజ్యంలో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకోవడము. అదే సమయం లోపల కైకేయి తన పాత వరాలను గుర్తు చేసి రాముడు అరణ్యవాసంకి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం కావాలి అన్నటువంటి వరము కోరుకోవడము. తద్వారా ఎంతో బాధ చెందినటువంటి దశరథ మహారాజు ఆ చూసి రాముడు అంటాడన్నమాట, మా నాన్నగారి బాధ నేను చూడలేను, ఏం జరిగింది మా నాన్నగారికి అంటే, అప్పుడు ఈ విషయాలు తెలుసుకుని సరే నేను వనవాసానికి సిద్ధమే అని చెప్పి 14 ఏళ్ల వనవాసానికి రాముడు సిద్ధమవుతాడు. రాముడు సిద్ధం అవ్వగానే రాముడు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే ఇంకా బాధ తట్టుకోలేకుండా దశరథ మహారాజు మాటి మాటికి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎంతసేపు కూడా ఆ బాధ నుంచి తను బయటికి రాలేకుండా ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఇక చివరికి తనకు అర్థమవుతుంది, తనకి ఇది శాపం ఏదైతే ఉందో శ్రవణ్ కుమారుడి తల్లిదండ్రుల యొక్క శాపము, ఆ వృద్ధ దంపతులకు తాను బాధ పెట్టినటువంటి ఫలితం మళ్ళీ తనకు తగలకుండా ఉండదు. కర్మ ఎప్పుడూ కూడా మళ్ళీ మనకు వడ్డీతో సహా చేరుకుంటుంది. ఆ విషయాన్ని తెలుసుకుని
ఈయన ఏంటంటే ఇక్కడ దేహ త్యాగమే ప్రాయశ్చిత్తము అనుకుని ప్రాణాలు వదిలాడు అని చెప్పేసి రఘువంశంలో తెలియజేశారు. అయితే మన ఏదైతే రామాయణం ఒరిజినల్ రామాయణంలో మనం చదువుకున్న ప్రకారము వాల్మీకి రామాయణంలో అందులో మాత్రం ఆయన బాధపడి ప్రాణాలు పోవడం తెలుస్తుంది. ఇక్కడేమో ప్రాణ త్యాగం చేశాడు అన్నట్టుగా రాశారు. సరే ఇది ప్రాణ త్యాగమా ప్రాణాలు వదిలాడా అనేటటువంటిది ఏదైతే ఏంటి కానీ మొత్తం మీద ఆ చిన్న మార్పులు చిన్న మార్పులు కవులు కొంత స్వతంత్రం తీసుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. ఇక ఏ విధంగా రామ లక్ష్మణులు వీళ్ళందరూ అందరూ కూడా అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కోసల రాజ్యం అంతా కూడా ఆనందంగా ఉంది. ఒక్కసారిగా వీరి వనవాసము, ఇటు చూసినట్లయితే రాజు యొక్క మరణము ఎలా అయిపోయింది అంటే అప్పటిదాకా వీళ్లకు వంకలు పెడదామని చూస్తున్నటువంటి శత్రువులందరికీ కూడా ఇక ఇప్పుడు ఆనందం అన్నమాట. ఇన్ని రోజుల పాటు వీళ్ళు శత్రువులు ఉంటారు, ఎలాంటి వారికైనా శత్రువులు ఉండడం అనేటటువంటిది సహజం. ఆ శత్రువులందరికీ ఒక గొప్ప అవకాశం దొరికినట్టుగా అయింది. ఇంకా రంధ్రాన్వేషణ చేయవచ్చు, ఇంకా లోపములు గుర్తించవచ్చు, ఇక వీరి గురించి మనము ఏదో రకంగా బాధపడవచ్చు, 4 మాటలు 4 చాడీలు చెప్పుకోవచ్చు అనేటటువంటిది. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇది రాసినది సుమారుగా 1 నుంచి 4వ శతాబ్దంలో. అంటే అప్పటికే ఈ చెడు లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు? ఇది రాసినటువంటిది కాళిదాస్ కాబట్టి. కానీ ఈ విషయాలని మనకు వాల్మీకి రామాయణంలో రాయలేదు. కాళిదాస్ సమయంలో ఈ మాట రాశారు అంటే కాళిదాస్ సమయానికే ఈ అసూయ, ద్వేషం ఇవన్నీ శత్రువులలో ఉన్నాయి. వారందరికీ కూడా వీళ్ళకు చెడు జరగడం అనేటటువంటిది చాలా సంతోషాన్ని కలిగించింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటికే బాధపడుతున్నటువంటి మంత్రులందరూ ఏం చేస్తారంటే ఇంకా భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తారనమాట. ఆయనని వెంటనే పిలిపిస్తారు. వచ్చిన కానీ ఒక్కసారిగా ఇక ఇక్కడికి వచ్చేసి చూస్తాడు, ఏం జరిగిందో తెలుసుకుంటాడు. తెలుసుకుని అటు తల్లి చెప్పినట్టుగా రాజ్యాన్ని తను అనుభవించలేడు, ఇటు చూసినట్లయితే తండ్రికి జరిగినటువంటి బాధని తట్టుకోలేకుండా ఉంటాడు భరతుడు. సరే ఇక అలా వెళ్ళి రామలక్ష్మణులు వెళ్ళినటువంటి ఆ దారిలో తను కూడా మెల్లమెల్లగా సైన్యం అందరూ తీసుకెళ్ళమంటాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడో రాముడు చూడండి అని చెప్పేసి అలా 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 అనుసరించుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ చిత్రకూట మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు స్మరించుకున్నాం కదా రకరకాల పద్ధతులలో. ఆ చిత్రకూటానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ చిత్రకూటానికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాముడికి మొట్టమొదటిసారిగా చెప్తాడు, రామ ఇలా జరిగింది, నాన్నగారు లేరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఇదే విషయాన్ని మనము వాల్మీకి రామాయణంలో కొద్దిగా ఎక్కువగా వేరే రకంగా తెలుసుకున్నాం. అక్కడ ఏమవుతుందంటే భరతుడు ముందు వస్తుండడం చూసి లక్ష్మణుడు భయపడము, మనని సంహరించడానికే వచ్చాడు అనుకోవడము, రాముడి ఇక్కడికి వెళ్లే లోపల గుహుడు వీళ్ళందరూ సహాయాన్ని తీసుకుని దాటుకుంటూ వెళ్ళాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. అవన్నీ ఇక్కడ ఆ వివరాలు ఏమీ లేవు. డైరెక్ట్ గా భరతుడు వచ్చేసాడు, బాధపడ్డాడు, ఈయన పాదుకలు తీసుకున్నాడు, నేను రాజ్యాన్ని అనుభవించను అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంతే, చాలా క్లుప్తంగా. అంటే అసలు అంటే అందరికీ రామాయణం తెలుసు అనుకున్నాడో, లేకపోతే వర్ణనకి నాకు టైం ఉండదు అని చెప్పేసి వర్ణనకి ఎక్కువ విలువ ఇవ్వడం ఆయనకి ఇష్టం కాబట్టి తర్వాత వర్ణన ఉంటుంది. అసలు ఎంత వర్ణనో ఈ విధంగా వర్ణన మాత్రం ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు, కానీ కథకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా అనిపించలేదు మనకు. సరే ఏదైతేనేంటి, మొత్తం మీద అక్కడికి రావడము, మన రాముడేమో అందులోపల భరతుడు రాగానే భరతుడు ఎందుకు వచ్చాడో అని కూడా తెలుసుకోడు. ఒక 20 పేజీల నిండా మనం వాల్మీకి రామాయణంలో ఏం చూడొచ్చు అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, జనాల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఏ విధంగా వాళ్ళపైన శిస్తు అంటే ట్యాక్సులు ఎలా వేయాలి, ఎందుకు ఏది చేస్తే బాగుంటుంది, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, అందరితోటి ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఇవన్నీ భరతుడికి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే భరతుడు ఇప్పుడు రాదు, భరతుడికి పాపం తెలుసో తెలియదో అన్ని విషయాలు నాకు తెలిసినవన్నీ తమ్ముడికి చెప్తాము అనే ఉద్దేశం గాని తండ్రి ప్రాణాలు వదిలినటువంటి సంగతులు ఇవన్నీ కూడా తెలియవు. సో వాల్మీకి మరింత విపులంగా ఒక్కొక్క అక్షరాన్ని మరింత వివరిస్తూ మనకు తెలియజేయడం అనేటటువంటిది మనం వాల్మీకి రామాయణంలో చూసాం. ఇక్కడ అంతేం లేదు, సింపుల్ గా వచ్చేసారు, నేను మాత్రం ఇంకా ఉండేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు స్వీకరించినప్పుడు నేను స్వీకరిస్తే నన్ను పరివేత్త అంటారు. పరివేత్త అంటే ఏంటంటే అన్న కంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళని పరివేత్త అంటారు. అది తప్ప ఒప్ప అనేది కాదు, అలా అది జనరల్ గా ఆ రోజుల్లో ఏంటంటే అది పెద్దగా ఇష్టపడే వాళ్ళు కాదు. అంటే అన్నగారి వివాహమైన తర్వాతే ఇక తమ్ముళ్ళు సేమ్ డే అయినా కూడా చేసుకోవచ్చు, కాకపోతే అన్న కంటే ముందు మాత్రం చేసుకుంటే వాళ్ళని పరివేత్త అంటారు అనమాట. సో అటువంటిది ఈ సిరిని కూడా అంతే. వివాహమే కాదు, సిరి అంటే ధనాన్ని కూడా అన్నగారు స్వీకరించినప్పుడు నేను స్వీకరించడము మంచిది కాదు, అది అనుచితము అని చెప్పేసి భావిస్తారు. సో ఇది జస్ట్ ఇమాజిన్, అంటే ఆ రోజుల్లో ఉన్న ధర్మాన్ని ఇక్కడ మనకు తెలియజేయడానికి ఎంత అద్భుతంగా ఈయన మనకు అందించాడు కాళిదాసు అనే విషయాన్ని. సరే ఇక ఇది కుదరదు, రాముడిని ఎంత బతిమలాడినా కూడా రావటం లేదు అని చెప్పేసి ఆయన పాదుకలు ఇవే నాకు రాజ్య అధిదేవతలు, అధిదేవత ప్రత్యధి దేవత, అధిష్ఠించబడినటువంటి దేవతలు, ఇది గుర్తుంచుకోండి.
మనం చాలా సార్లు అది దేవత, ప్రత్యధి దేవత ఇవి తెలుసుకుంటాం. ఎవరు మెయిన్ దేవతలు, ఎవరు ఉపదేవతలు, ఎవరెవరికి వారి సహాయకులు, ఇవన్నీ కూడా మనం ప్రతి చోట తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా రాజ్యానికి అధిపతి దేవతలు ఎవరు అంటే రాముడి యొక్క పాదుకలే. అంటే రాముడు మాత్రం సంతోషంగా అంగీకరిస్తాడు. ఇక అక్కడి నుంచి భరతుడు మాత్రం ఇక నేను అయోధ్యకు వెళ్లే ప్రసక్తి లేదు, ఇక్కడే ఉన్నటువంటి నంది గ్రామంలోనే ఉంటాను అని చెప్పేసి నంది గ్రామంలోంచే రామ రాజ్యాన్ని, ఇది రాజ్యం మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా వినండి, రామ రాజ్యాన్ని అతను చాలా అద్భుతంగా పరిపాలిస్తూ ఉంటాడు. భరత రాజ్యం కాదు, అది రామరాజ్యం. సో ఇంకా ఇది ఎలా ఉంది అంటే తల్లి చేసిన తప్పుకి తను ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడు అనేటటువంటి మాటని ఇక్కడ ఈయన రాయడం జరిగింది అనమాట కాళిదాసు. అంటే కాళిదాసు ఏం చేశారంటే మన యొక్క భావాలనే ఇక్కడ మళ్ళీ ప్రతిబింబించేలాగా చేశారనమాట. అంటే ఈ భావాలని మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే మానవులలో సహజంగా ఉండే భావాలన్నీ కూడా ఇక్కడ రాయడము చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. సో భరతుడు కూడా ఏమీ సుఖపడలేదు. సరే ఇక రాముడు మాత్రము సీత తర్వాత లక్ష్మణుడు వీరిద్దరితోటి వెళ్ళారు. మంచిగా అడవి లోపల కందమూలాలు మాత్రమే. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఇది తీసుకోలేదు, మాంసాహారం తీసుకోలేదు. ఇది మనకు రామాయణంలో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మహాభారతంలో వారు మాంసాహారం తీసుకున్నట్టుగా ఉన్నది కానీ రామాయణంలో మాత్రం ఈయన కందమూలాలే స్వీకరించారు అన్నటువంటి విషయం ఉంది. అదే విషయాన్ని కాళిదాసు కూడా ఇక్కడ తెలియజేయడం. ఇక మామూలుగా ఏముంది, ఎవరెవరైతే ఏ ఏ రకమైనటువంటి వానప్రస్థ ఆశ్రమము చెయ్యాలో అలాగ వానప్రస్థం లాగా చేస్తున్నాడు అన్నమాట ఈయన. సో ఇది మామూలు విషయం కాదు. సరే ఒకరోజు ఈ కథ మళ్ళీ మనకు అందులో కనిపించదు, ఇది వాల్మీకి రామాయణంలో. కానీ ఇక్కడ ఏంటంటే రాముడు బడలిక చెందాడు. ఒకసారి ఇట్లా తన నీడతోటి సీతాదేవి ఈ విధంగా రాముడి బడలికని తీరుస్తుందా అన్నట్టుగా సీతాదేవి ఒడి లోపల తల పెట్టుకుని చక్కగా నిద్రిస్తున్నాడు రాముడు. ఆ సమయం లోపల ఈ ఒక కాకి చూసి ఈ విధంగా ఉన్నటువంటి ఆనందంగా ఉన్నటువంటి ఈ జంటను చూసి అది వచ్చేసి సీతాదేవి ఇక్కడ వక్షస్థలం మీద కొరకడం మొదలెడుతుంది అనమాట. వెంటనే సీతాదేవికి రక్తం రాగానే అది రాముడి మీద పడడము, రాముడు వెంటనే కాకి పైన, ఇదంతా ఒక్క లైన్ లో రాసేసారు ఆయన. కాకి పైన ఒక గడ్డిపోచ మంత్రం, రెల్లు మంత్రం అంటారు దాన్ని, రెల్లు మంత్రం. ఆ రెల్లు మంత్రం జస్ట్ అది దాన్ని మంత్రించేసి ప్రయోగించేశాడు. దాంతో ఒక కాకి కన్ను పోగొట్టుకుంది. ఒకటే లైన్ లో కంప్లీట్ చేసేశారు. ఇది మనము ఇక్కడ కూడా చూడవచ్చు. మనకు ఈ కాకాసురుడిని మనము గనక చిత్రకూట్కి వెళ్తే వాళ్ళు కట్కటాసురు అంటారు. కట్కటాసురు ఏందో నాకు అర్థం కాదు. అక్కడ ఆయే బయటి అని చెప్పేసి కూర్చోబెడతారు అనమాట రాయి మీద. మనం ఏదో ఇక్కడ గొప్ప విషయం జరగబోతుంది అని చెప్పి కూర్చుంటాం. కూర్చోగానే వాడు చిత్రకూట్ చాలా అందమైన ప్లేస్. ఇందులో ఎంతమంది వెళ్ళారండి చిత్రకూట్ కి? జై శ్రీకృష్ణ. ఎవరైనా వెళ్ళారా చిత్రకూటానికి? నేను వెళ్ళానండి, 2 times వెళ్ళాను. వెరీ గుడ్. ఏమేమి చూసారు చిత్రకూటంలో? అక్కడ ఏదో తమసా నది అయితే బాగోలేదు, స్నానం చేసాము, చాలా భయంకరంగా ఉంది తమసా నది ఏదో చిత్రకూట దగ్గర నది. చెప్పండి ఏమేమి తెలుసు, ఏమేమి గుర్తున్నాయో చెప్పండి. అక్కడ భరతుడి కుంజు అవి, భరత్ కుంజు అవి చూసాం సార్. మళ్ళీ ఆవిడ అత్రి మహర్షి మళ్ళీ వాళ్ళది ఆశ్రమం చూసాము. ఆ ఆశ్రమంలో రాముడు వెళ్ళినది అదంతాను. తర్వాత భరతుడు ఉన్న ఏరియాస్ అవన్నీ కూడా బాగుంది. అతను ఆ చెట్టు, ఒక వృక్షము, దాని కింద అది ఉండడము, తర్వాత అతను ఏ విధంగా పరిపాలించాడు అనేది అక్కడి నుంచే అన్ని పంపించేది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ లోకల్స్. చాలా బాగుండింది ఆ ప్రదేశం. ఇట్ వాజ్ సమ్ వాట్ డివైన్ అనిపించింది, ఒక డిఫరెంట్ గా. ఆ తర్వాత మధ్యలో ఒక చోట ఒక రాయి లాగా ఉండింది, అక్కడ సీతారాములు కూడా ఉన్నారు అని చెప్పేసి అది కూడా చెప్పారనమాట అక్కడ. ఇప్పటికీ ఆ కథ అది చూపిస్తారు. హనుమంతుడి పాదము, అదే రాముడి పాదము, అది కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకెవరైనా చెప్పండి. ఆవిడ ఒక 20% చెప్పారు, 15% చెప్పారు చిత్రకూట్లో ఉన్న వాటిలో. ఇంకెవరైనా చెప్పగలరా? సో చిత్రకూటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఊరు, చిత్రమైనటువంటి కూటములను కలిగినటువంటి ఊరు. కూటములు అంటే పర్వతాలు. అక్కడ ఉన్న పర్వతాలన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. చిత్రకూటం లోపల ఒక రోజులో చూడలేము, అంత అద్భుతమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. చిత్రకూట్ లోపల మీరు కనీసం ఒక వారం రోజులు 10 రోజులు ఉంటే తప్ప అన్ని విశేషాలను మీరు పూర్తి చేసుకోలేరు. అన్నిటికంటే కూడా మీకు ముఖ్యమైనటువంటిది కామత్నాథ్ ఆలయం. ఈ కామత్నాథ్ ఆలయం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దీనికి చుట్టూరా పరిక్రమ చేస్తాం. సుమారుగా 5 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. ఈ పరిక్రమ చాలా మెల్లగా చేసుకుంటూ వెళ్తే
అయితే ఇప్పుడు కొద్దిగా గలీజ్ అయిపోయింది. అంటే ఏంటంటే చుట్టూరా షాపులు భయంకరంగా పెట్టేశారు. పవిత్రత పోయింది. జనాల హడావిడి, జనాలు నడుస్తూ ఉండడము ఇవన్నీ కూడా. ఆహ్, అయితే దారి పొడుగునా ఎన్నో ఆలయాలు మీకు చిన్న చితక ఆలయాలు, ఎన్నో స్వయంభూ ఆలయాలు. ఈ ఆలయాలన్నీ ఆ కామతనాథ పరిక్రమ అనేటటువంటిది ఏదైతే ఉందో జనరల్లీ ఈ ఆహ్, పర్వతాల పరిక్రమ అనేటటువంటిది మనకు నార్త్ లోనే ఎక్కువ చూస్తాం మనం. ఈ చిత్రకూటం అనేది ఇటు కొంత మధ్యప్రదేశ్‌లోను, కొంత ఉత్తరప్రదేశ్‌లోనూ కూడా ఉండడం జరిగిందనమాట. నేను చిత్రకూట యాత్ర చెప్పానో లేదో నాకు చిత్రకూట యాత్ర తెలుసుకున్నామా అండి మనము? ఇంతకుముందు తీర్థయాత్రలో తెలుసుకున్నామా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నాకసలు చెప్పాననిపిస్తుంది ఎందుకు? చెప్పారు తెలుసుకున్నాం సార్. సార్, చెప్పారు తెలుసుకున్నాం. చెప్పారు చెప్పారు సార్. చిత్రకూటం గురించి చెప్పుకున్నాం. ఆ చిత్రకూటం లోపల చుట్టూరా తిరుగుతూ ఉంటే మన తీర్థయాత్ర కార్యక్రమంలో చెప్పుకున్నామేమో అని ఉంది. సరే అయినప్పటికీ క్లుప్తంగా చెప్తాను వినండి. ఈ చిత్రకూటం లోపల ఈ పర్వతం చుట్టూరుగా ఏదైతే మనం తిరుగుతామో ఇందులో అనేక రకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది భరత్ మిలాప్. భరత్ మిలాప్ అంటే ఏంటంటే రాముడితో భరతుడు కలవడం. అంటే రాముడు చెప్పులు ఎత్తుకుపోయిన ప్లేస్ అన్నమాట. సార్ ఏంటి సార్ మరీ అంత మోటుగా చెప్తున్నారు. చెప్పులు ఎత్తుకుపోవడం ఏంటి సార్? ఈ మాట ఎందుకన్నాను అంటే నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి కదా! ఆ ప్లేస్ ఏందనుకున్నారు? రాముడు చెప్పులు ఎత్తుకపోయిన ప్లేసు అని చెప్పి ఇట్లా చెప్తానన్నమాట. అందుకని మీకు కూడా అలా చెప్దామని చెప్పేసి అనిపించింది. అలా చెప్పాను. సో, ఆ భరత్ మిలాప్ అక్కడ రాముడు భరతుడు రాముడి దగ్గరికి రావడం ఏదైతే ఉందో ఆ ప్లేస్ అక్కడ ఉంటుంది. అదంతా కూడా ఈ కామత్నాథ్ ఆలయం అనేటటువంటిది పరిక్రమ చాలా అద్భుతం. అక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో. అది కాక ఈ మధ్య కాలంలో అంటే ఒక 5, 6 ఏళ్ల కింద నుంచి మధ్య లోపల ఒక సినిమా థియేటర్ లాంటిది కట్టారు. చాలా అద్భుతం. ఒక పెద్ద మ్యూజియం లాంటిది కట్టారన్నమాట. మంచి మోడర్న్ దీంట్లోపల మీకు సినిమా స్కోప్ లాగా సినిమా స్కోప్ కంటే కూడా ఇంకా డబుల్ స్క్రీన్ ఎట్లా అంటే మనం ఐమాక్స్ టైప్ ది ఒక థియేటర్ కట్టారన్నమాట. అందులో వెళ్ళి మీరు మొత్తం అంతా చూడొచ్చు. అయితే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు చూపించే కథ ఎట్లా ఉంటుందంటే పంచవటి కథ మొత్తం కూడా ఇందులోనే చిత్రకూటలోనే జరిగింది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. తప్పే అది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ఇప్పుడు ఏదైనా కూడా మనకు సందేశం అందించడం ముఖ్యం కాబట్టి జనాలు చూస్తూ ఉంటారు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ మన వాళ్ళలో కూడా హడావిడిగా వెళ్ళిన వాళ్ళే గాని చిత్రకూటంలో ఏముంది అంటే ఎవరు చెప్పలేరు. ఆ ప్లేస్ ని సరిగా చూసిన వాళ్ళు ఉండరు. కాశీలో ఏం చూశారు అంటే మెయిన్ విశాలాక్షి, తర్వాత పెద్దన్న టెంపుల్, చిన్నన్న టెంపుల్ అంతే ఇంతవరకు వచ్చేసి వెళ్ళిపోతారు. కానీ కాశీ లోపల ఎన్ని ప్లేసెస్ మీరు చూడడానికి చూసారా? కంచికి వెళ్ళారా అంటే వెళ్ళాము. ఏం చూసారు కంచి లోపల? మళ్ళా 3 టెంపుల్స్ చూసి చెప్తారు. కానీ కంచి లోపల ఇట్స్ టెంపుల్ సిటీ. మీరు అవి చూసి ఆ ఆర్కిటెక్చర్ చూసి అందుకే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏది హడావిడిగా చేయకండి. దాని బదులు మానేయండి. వెళ్ళండి చక్కగా. ఒక రోజు ఎక్కువ పెట్టుకొని వెళ్ళండి. మీరు 3 రోజులు అవుతుంది అనుకున్నది 5 రోజులు వెళ్ళండి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఎక్కువ ఎంజాయ్ ఇక టైం లేదు, ఇక ఖచ్చితంగా వెళ్ళాలి, దర్శనం చేసుకురావాలి, మొక్కుకున్నాము అంటే అది వేరే. అది డిఫరెంట్ సిట్యుయేషన్. బట్ అదర్వైజ్ కాస్త ఉండేలాగా వెళ్ళండి. ఈ చిత్రకూటం అనే ప్రాంతము మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో చెప్పలేను. ఇక్కడ వెళ్తున్నటువంటి నది పేరు మందాకిని. ఓకే. తమసా నది అనేది ఏదైతే ఉందో ఇది వాల్మీకి ఆశ్రమంలో ఉన్నటువంటి నదిని తమసా నది అంటారు. తమసా నది, గోమతి నది, ఇవన్నీ సరయూ నది, ఇవన్నీ కూడా గంగ యొక్క వివిధ పాయలు. అయోధ్యలో ఏదంటే కోసల రాజ్యంలో వెళ్తున్నటువంటి నదిని సరయూ నది అని చెప్పేసి అంటారన్నమాట. ఈ సరయూ నదిలోకి ఇంత గొప్ప నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అంటే ముందుగా కాళీ అమ్మవారు ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద యుద్ధాన్ని జరిపి ఆ యుద్ధం లోపల ఎవరిని చంపారండి? కాళీమాత ఎవరిని చంపిందని తెలుసుకున్నాం మనం చండీ సప్తశతి లోపల. ఏదో సార్ మీరు చెప్తారు అన్ని గ్యాప్ యాద ఉండాలనా? భలే మాట్లాడతారు మీరు. ఎడికెళ్ళి యాద ఉంటాయి సార్? వారు చంద్రుడు ముండు కూడా చంపుతారు. చంపినప్పుడు అప్పుడు కాళీమాతకు ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇస్తారు. ఆ కాళీమాతకి అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. కాళీమాతకు అప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే అప్పుడు కామధేను వచ్చి కాళీమాత పైన చక్కటి పాల అభిషేకం కురిపిస్తుంది. గంగాదేవి మందాకిని అప్పుడు మందాకిని అంటారు ఆ నదిని. ఆ మందాకిని నది తన పూర్తి అభిషేకాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. అలాగా అందరూ కూడా పుష్పాలు, గంధము ఇవన్నీ కూడా పంపిస్తుంటారు. అప్పుడు అలా కాళీమాత పైన ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఆవిడ రూపాన్ని గోరీలోకి చేస్తాయి. కాళీ అంటే ఏంటండి? అమ్మవారు. కాళీ అంటే జ్ఞానం అండి. జ్ఞానం సంగీతం అండి. కాళీ జ్ఞానం అండి. రంగు ఏమిటి అని? నలుపండి. గోరి అంటే ఏంటండి? కృష్ణ
తెలుపు. కృష్ణుడు అంటే గోరి గోరి అంటే కూడా ఏంటండి? కాళీ కృష్ణుడు ఒకటే అంటారు కదా సార్. గౌరీ కాళీ అంటే అంటే ఏ కలరు ఎరుపు అని అన్నారు. పసుపు అంటే పసుపు రంగు. పసుపు కాళీ అంటే ఎరుపు కలిపింది గౌరవం అంటారు. గౌరవం లేదా గోరి. ఓ గోరి హై అంటారు కదా. గోరి అంటే బాగా తెల్లగా ఉన్న వాళ్ళు, ఎర్రగా ఉన్న వాళ్ళని కొద్దిగా గోరి అంటారు. తెల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళని గోరి అంటారు. ఆమె కాస్త కాళీ నల్లగా ఉన్నటువంటి ఆవిడ గోరీగా మారిపోయింది, తెల్లగా అయిపోయింది అన్నమాట. సో మనం కూడా అలా గొప్ప అచీవ్మెంట్స్ చేస్తే నల్లగా ఉన్న వాళ్ళము అందరం కూడా ఏమవుతాము, తెల్లగా అవుతాము. చిన్నప్పుడు నేను ఏం చేశాను, చిన్నప్పుడు నాకు కూడా తెల్లగా అవ్వాలని అనిపించింది. అంటే చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని యాక్చువల్ గా. తర్వాత ఎండలో తిరగడము, గోళీలు ఆడడము, తర్వాత గిల్లి దండాలు కొట్టడము, ఇవన్నిట్లలో ఏమైపోయిందంటే సమ్మర్ లోపల బాగా నల్లబడిపోయే వాళ్ళం. మా నిజామాబాద్ లో బాగా ఎండ కూడా ఉండేది, బాగా నల్లబడిపోయా. తర్వాత 10th క్లాస్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నువ్వు యాక్చువల్ గా 7th దాకా చాలా స్మార్ట్ గా ఉండేవాడివి, 8th 9th 10th లో కొద్దిగా నల్లబడ్డావని. అనగానే అప్పుడు ఏం చేశానంటే, నాకు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాత వీకో వాళ్ళది ఏంటండి, అది వీకో ఆ వీకో టర్మరిక్ యాడ్ చూసాం టీవీ లోపల. ప్రతి రోజు కూడా వీకో టర్మరిక్ యాడ్, ఏ సినిమాకి వెళ్ళినా కూడా వీకో టర్మరిక్ యాడ్ వచ్చేది. సరే నేను అమ్మని బతిమలాడుకుని వీకో టర్మరిక్ తెచ్చుకుని కొన్నాళ్ళు రాసుకుని చూశాను. తర్వాత ఇది పని కాదని మా ఫ్రెండ్ ఏమన్నారంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా ఒక వారం ఇలా ఉంటావు, ఇంకో వారం ఇలా ఉంటావు, ఇంకో వారం ఇలా ఉంటావు, ఇంకో వారం అలా చూపించారనమాట. సో అలా చూపిస్తే మొత్తం మీద అది కూడా వాడాను అనమాట చిన్నప్పుడు. సో జస్ట్ ఇది అంటే ఇది రామాయణంలో లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. సో అలాగా ఏమైతుందంటే ఇప్పుడు ఇందులో ఏముందంటారు మీరు, ఈ ఫెయిర్ అండ్ లవ్లీలో ఏముందో తెలుసా మీకు? ఏముందండి ఫెయిర్ అండ్ లవ్లీలో? స్లో వస్తున్నాయి కదా, ఫస్ట్ స్లో వస్తున్నాయి కదా. కాళీ గోరిగా ఎలా మారింది? పసుపు గంధం అండి. కాళీ గోరిగా ఎలా మారింది అంటున్నా. కేరళలో పెట్టుకుందేమో సార్. హైడ్రోజన్ ఏదో ఉంటుందండి కేరళలో ఎయిర్గా ఉండి ప్రేమగా ఉండడం వల్ల కాళీమాత గౌరీగా ఎలా మారింది అంటే, ఇందాకే చెప్పాను ఏంటి, కామధేను వచ్చి పాలాభిషేకం చేసింది, మందాకిని నది వచ్చి నీటి అభిషేకం చేసింది, మిగతా వాళ్ళందరూ గంధము ఇవన్నీ వేశారు. వేయగానే అప్పుడు నల్లగా ఉన్నటువంటి అమ్మవారు ఎర్ర రంగులోకి వచ్చారు. కాళీమాత కాస్త గౌరీమాతగా అయిపోయింది, గోరీ కాస్త గౌరీగా అయిపోయింది, గౌర రంగులోకి వచ్చారు. సో ఈ విధంగా మనకు ఫెయిర్ అండ్ లవ్లీ వాడు ఈ కథను వాడుకుని వాడు ఏం చేశాడంటే, ఇందులో ఉన్నటువంటిదంతా కొద్దిగా అక్కడ చిత్రకూట్కి వెళ్ళి ఇందాక ఎవరో స్నానం చేయలేదు అని అన్నారు. స్నానం చేస్తే తెల్లబడే వాళ్ళు. గోమూత్రం అవన్నీ ఉంటాయి సార్, అవి కలిసాయి ఫెయిర్ అండ్ లవ్లీలో గోమూత్రం అవి కలిసాయి సార్, అవి కలిసి ఉండొచ్చేమో. గోవుది ఇది ఇచ్చారు అభిషేకం, పాలాభిషేకం. ఓకే, పాలాభిషేకం, పాలు ఇవన్నీ కూడా వాడు ఏం చేశాడంటే ఆ కామధేనువుల నుంచి వచ్చినవన్నీ కూడా ఫెయిర్ అండ్ లవ్లీలో పెట్టాడు. తర్వాత ఇట్లా మందాకిని నీళ్లు కూడా ఫెయిర్ అండ్ లవ్లీలో పెట్టాడు అన్నమాట. పెట్టి అట్లా 6 వారాల్లో తెల్ల రంగులోకి తీసుకొచ్చారు వాళ్ళు. అదన్నమాట సంగతి. సో ఏమైనప్పటికీ కూడా సో ఈ విధంగా అందుకని మీరు వాడినారు అని బాగా తెల్లగా అయిపోయినా, బాగా తెల్లగా ఇలా తీరా చూస్తే 6 వారాల తర్వాత ఎలా ఉన్నదో అలాగే ఉన్నాం అన్నమాట. సరే ఏది ఏమైంది ఇక్కడ మనకు ఈ నీరంతా కూడా సరయూ నదిలోకి ప్రవేశించింది. ఇదే నీళ్లు మనకు గోమతి నది లోపల, తమసా నది లోపల. గోమతి అంటే లక్నో వెళ్తుంది చూడండి, లక్నో, నైమిషారణ్యము ఇవన్నీ కూడా గోమతి నది అంటారు. ఈ అలహాబాద్ దగ్గర వచ్చేటటువంటి దారిలో కొంత తమసా నది ఉంటుంది. ఇలాగ ఇవన్నీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఈ గోమతి నది అన్నా, తమసా నది అన్నా, చిత్రకూటంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని నది అన్నా, తర్వాత గంగా నది ఆఫ్ కోర్స్, ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉప నదులు అన్నమాట. జస్ట్ నాలెడ్జ్ గుర్తుంచుకోండి, ఇన్ని ఉపనదులు మనకు ఎన్నున్నాయో. గంగా నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పా నేను. బద్రీ కంటే కూడా వెనక అలకాపురి అని ఒక నది, అలకాపురి అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్ లో కరిగి అలకానంద రివర్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బద్రీ దగ్గర మానా అనే ప్లేస్ లోపల సరస్వతి రివరు అద్భుతంగా ప్రవహించి ఆ నీరు వచ్చేసి ముందేమవుతుందంటే దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అలకానందిలో కలిసిపోతుంది సరస్వతి రివర్. అప్పుడు తన పేరు మార్చుకుంటుంది, సరస్వతి రివర్ తన పేరు మార్చుకుని అలకానంద అయిపోతుంది. అలకానంద ఇంకా కాస్త ముందుకెళ్తుంది.
వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళేసరికి ధవల గంగ అని ఒక నది వస్తుంది. ఆ ధవల గంగా నది ఈ మొదట కలిసినటువంటి దాన్ని కేశవ ప్రయాగ అంటారు అని చెప్పి ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ధవల గంగ అని ఇంకొక నది వస్తుంది. ఆ ధవల గంగ వచ్చి అలకానందలో కలిసిపోతుంది. కలిసిపోయి తన పేరు మార్చుకుని అలకానందగా మారిపోతుంది. మారిపోయాక దాన్నేమో విష్ణు ప్రయాగ అంటారు. అలా కొద్ది దూరము ప్రయాణించిన తర్వాత కేదార్ నుంచి మందాకిని రివర్ అని ఒకటి వస్తుంది. ఈ మందాకిని రివర్ లో భీలాంగన అనేటటువంటి ఒక నది కలుస్తుంది. కలిసినప్పుడు ఆ మందాకినిలో భీలాంగన కలిసిన దాన్ని సోన్ ప్రయాగ అని చెప్పేసి అంటారు. ఆ సోన్ ప్రయాగ దగ్గర భీలాంగన తన పేరు మార్చుకుని మందాకినిగా మారిపోతుంది. ఆ మందాకిని నది వచ్చి రుద్ర ప్రయాగ దగ్గర అలకానందలో కలుస్తుంది. కలిసి మందాకిని ఏమైతుందంటే తన పేరు మార్చేసుకుని అలకానందగా మారిపోతుంది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే పిండారా గ్లేషియర్స్ అని ఉంటాయి. ఈ ఇవన్నీ కూడా హిమాలయన్ గ్లేషియర్స్ ఏంటంటే చలికాలంలో గడ్డగడతాయి, ఎండ పెరిగినా కొద్ది కరుగుతాయి. వాటిని గ్లేషియర్స్ అంటారు. ఆ గ్లేషియర్ కరిగి పిండారా గ్లేషియర్ కరిగి అందులోంచి పిండర గంగ అని ఒక ఇది వస్తుంది. అది పిండర గంగ వచ్చి అలకానందలో కలిసిపోతుంది. దాన్ని కర్ణ ప్రయాగ అంటారు. ఈ కర్ణ ప్రయాగ లోపల ఏమైపోతుంది, అందులోపల ఆ పిండర గంగ తన పేరు మార్చుకుని తన పేరు అలకానంద అని చెప్పేసి మారిపోతుంది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే నందాకిని అని చెప్పేసి నందాదేవి మౌంటైన్ ఉంటుంది. నందాదేవి, నందుడు, శ్రీకృష్ణుడు తండ్రి నందుడు లాగా నందాదేవి. ఆ నందాదేవి అనేటటువంటి మౌంటైన్ నుంచి నందాకిని అనేటటువంటి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది మళ్ళీ వచ్చి అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుని అలకానందగా మారిపోతుంది. దీనిని మనం ఏమంటాము, నంద ప్రయాగ అంటాము. అక్కడి నుంచి ఇంకో కొద్దిగా ముందుకెళ్తే గంగోత్రి నుంచి భాగీరథి అనేటటువంటి ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భాగీరథి రివర్ ప్రవహించి వచ్చి అలకానందలో కలిసిపోతుంది. కలిసిపోగానే అప్పుడు ఏమవుతుందండి, దాని పేరు మారి ఏమవుతుంది, ఇప్పటిదాకా ఏం పేరు వచ్చింది ప్రామినెంట్ గా అన్ని నదులను కలుపుకున్న నది పేరేంటి, అలకానంద. ఇప్పుడు అలకానంద భాగీరథిలో కలిసిన తర్వాత అలకానంద తన పేరు పోగొట్టుకుని గంగ అని చెప్పి మారిపోతుంది. అప్పటి నుంచి దాన్ని గంగా. ఉషాసాగర్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఉషాసాగర్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఉషాసాగర్. సో అలకానంద అప్పుడు తన పేరు మార్చుకుని గంగగా మారిపోతుంది. ఆ గంగగా మారి మొట్టమొదటిసారిగా గంగ మౌంటైన్స్ లోంచి ప్లేన్స్ లోకి దిగుతుంది. ఆ దిగిన ప్లేస్ ఏమంటారండి, ఎవరైనా చెప్పండి. మౌంటైన్స్ లోంచి మన ప్లేన్స్ లోకి దిగుతుంది. మన ప్లేన్ అంటే ఏమంటారు, సమతల ప్లేస్ లోకి దిగుతుంది. దాన్ని ఏమంటారు, ఋషికేశ్ అంటారు. ఋషికేశ్ కి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా దూరం వచ్చి హరిద్వార్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ భాగీరథి నదికి ప్యారలల్ గా యమునోత్రి నుంచి యమునా నది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ యమునోత్రి ఎప్పుడెప్పుడు గంగలో కలుద్దామా అని వెళ్తూ అది ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి అలా వెళ్తూ అదేం చేస్తుందంటే ప్రయాగరాజ్కి వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి నల్లటి కాళింది నది, యమునా నది, అది వచ్చేసేసి గంగా నదిలో కలిసిపోతుంది. గంగా నదిలో కలిసిపోయి అప్పుడు యమునా నది తన పేరు మార్చుకుని గంగా అని చెప్పి పేరు మారిపోతుంది. ఈ గంగా నది ఇలాగా అనేక ఉపనదులను తన లోపల కలుపుకుంటూ కాశీకి వెళ్తుంది. కాశీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ట్రావెల్ చేసి అది ఎక్కడికి వెళ్తుంది, రెండుగా చీలిపోతుంది. ఎక్కడికి, పాట్నా ఇవన్నీ దాటి చివరికి బెంగాల్ చేరుకుంటుంది. బెంగాల్లో ఒక భాగం ఎటు వెళ్తుందంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది. ఒక భాగమేమో అరేబియా సముద్రంలో కలుస్తుంది. కొంతనేమో సుందర్బన్స్ అని అంటారు. చాలా ఆ సుందర్బన్స్ నుంచి వెళ్ళినటువంటి ఒక పాయ ఏమవుతుందంటే అలా వెళ్తూ బంగ్లాదేశ్ లోపల పద్మ అనే ఒక నదిలో కలిసిపోతుంది. ఆ పద్మ వెళ్ళి మేఘనాలో కలుస్తుంది. ఆ మేఘనా వెళ్ళి మళ్ళీ బంగాళాఖాతంలో కలుస్తుంది. రెండవ పాయ ఏదైతే ఉంటుందో గంగా నది యొక్క రెండవ పాయ, అది ప్రయాణం చేసి బెంగాల్ లోపల గంగా సాగరం అని చెప్పేసి సముద్రంలో కలిసిపోతుంది. ఈ విధంగా పవిత్రమైనటువంటి గంగా నది యొక్క ప్రయాణాన్ని తెలుసుకున్న వారందరూ జీవితం లోపల పరమ పవిత్రులు అవుతారు. ఎందుకంటే జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మన ప్రయాణం ఎటువైపు వెళ్ళాలి, భగవంతుడి వైపుగా వెళ్ళాలి. అంటే మనము వెళ్ళవలసినటువంటిది సాగరానికే. ఏవి వచ్చినా మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతిదాన్ని స్వీకరిస్తాం. నల్లగా ఉన్న యమునా నదిని స్వీకరించాము, చల్లగా ఉండేటటువంటి పిండార గ్లేషియర్ నీళ్లు స్వీకరించాము, ఉధృతంగా ఉండేటటువంటి సరస్వతి నదిని స్వీకరించాము, భగీరథుడు తీసుకొచ్చినటువంటి భాగీరథిని కలుపుకున్నాము.
ఏ నదిని కలుపుకున్నప్పటికీ కూడాను నా ప్రయాణము సముద్రం వైపుకే. ఎంత వేగంగా పరిగెడుతుంటాయి అవి. అది చూసినప్పుడు మనకేం రావాలి? గుణపాఠం రావాలి. ఇలా నేను కూడా భగవంతుడి వైపుకు నా ప్రయాణాన్ని తీసుకెళ్ళాలి. శ్రీరామ, నా ప్రయాణాన్ని సరిగా జరిగేలాగా చేయి స్వామి. నేను రమింపబడాలి, తరింపబడాలి. రమింపబడాలి ఆనందం. ఆ రమింపబడి ఎప్పుడవుతుంది అంటే నీ రామనామము తెలుసుకున్నప్పుడు మాత్రమే. రామనామంలో ఏముంది? రామనామము తరింపజేసే నామము, రమింపజేసే నామంతో పాటు తరింపజేసే నామము. అందుకే దీన్ని మేము తారక మంత్రం అని కూడా పిలుస్తాం కదా. తరింపజేసేటటువంటి మంత్రము, నన్ను ఈ ఒడ్డు దాటించేటటువంటి మంత్రము, ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి నన్ను దాటించేటటువంటి మంత్రము. నీ సహాయం ద్వారా గంగానది చేసినటువంటి ప్రయాణం ఏ విధంగానైతే ఉందో ఆ ప్రయాణాన్ని నేను కూడా చేస్తాను. ఎన్నో కథలు, ఒక్కొక్క నదికి ఒక్కొక్క కథ. తమసా నదివి ఎన్ని కథలు. మనం ఒక సెపరేట్ సిరీస్ స్టార్ట్ చేసుకుందాం, నదుల యొక్క కథలు అని. తమసా ప్రయాణం ఎంత గొప్పగా చెప్పుకున్నామో అదే విధంగా గోమతి నది యొక్క గొప్ప విశేషాలన్నీ చెప్పుకుందాం. ఎన్నో ఉన్నాయి. ప్రతి చోట కూడా ఏదో హడావిడిగా దూకడము, ఇంతే అడ్డగోలు. ఇది నేనేమంటానంటే ఆ హడావిడి మానండి. హడావిడి మాని ప్రశాంత చిత్తులై చేసేటటువంటి తీర్థయాత్రలు మన లోపల ఎంతో జ్ఞానాన్ని అందించడమే కాకుండా, ఆ మందాకిని రివర్ ఒడ్డు మీద ప్రతిరోజు నేను మా అమ్మగారు అలా కూర్చునే వాళ్ళం. అమ్మనేది అరే పడవెక్కుదామంటే మళ్ళీ ఇద్దరం పడవెక్కే వాళ్ళం. మెల్లగా మా నాన్న దూరం నుంచి ఒక గంట అయ్యాక వాకింగ్ అయిపోయాక వచ్చేవారు. ఇటు నుంచి అటు వెళ్ళేసరికి ఆ కేవట్ అని, మళ్ళీ కేవట్ అంటే అక్కడ గుహుడి యొక్క వంశంని కేవట్ అంటారు. ఆ వాడిని పట్టుకొని మళ్ళీ ఇంకొక నా అన్నగారు వచ్చి మమ్మల్ని జాయిన్ అవుతుండేవారు. మా అన్నయ్యకి ఒక కూతురు ఉండేది, ఆమెని ఇట్లా చేతుల్లో ఇట్లా ఎత్తుకుని ఉండేవాడు అనమాట. ఎక్కడ సార్? ఎక్కడ? చిత్రకూటం. ఓకే. మీరు అక్కడ ఉన్నారా? మా అన్నయ్య అక్కడ ఉండేవాడు. మా అన్నయ్య అక్కడ బ్యాంక్ లో పనిచేసేవాడు. సరే అమ్మా నాన్న అని అక్కడికి పిలిపించి నేను అమ్మా నాన్నతోటి అక్కడ ఉన్నాను. చెప్పే కదా నేను యాత్రల్లో చాలా వరకు అమ్మా నాన్న చేసిన ఉన్నాయని అన్నా కదా. అలాగా వారితో పాటు తిరుగుతూ అందులోపల పడవలో మా అన్నయ్య కూతుర్ని బాగా మంచిగా ప్యాక్ చేసేది మా వదిన. ప్యాక్ చేస్తే బుజ్జిగా ఉండేది. దాన్ని చేతిలో తీసుకొని అట్లా నదుల్లో వాటిలో వెళ్తుండే వాళ్ళం. సో అట్లాంటి పవిత్రమైనటువంటి చిత్రకూటము, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్ అందరూ. సో అయితే అలాంటి పవిత్రమైనటువంటి ఆ చిత్రకూటం లోపల సో మనకు ఇక్కడ ప్రయాణం జరుగుతుంది మందాకిని నదిది. ఆ మందాకిని నది ఒడ్డు పైన మనకు ఈయన పేరేంటి, రామచరిత్ మానసలాసన ఆయన పేరేంటి, తులసీదాస్. ఆయన తులసీదాస్ ఎక్కడ కూర్చున్నాడు అని చెప్పేసి ఆ తులసి ఘాట్ దగ్గర మెయిన్ రాముడు టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ కథ కూడా మనకు అక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు చిత్రకూట్లోనే చార్ధామ్ అని ఉన్నాయి. చార్ధామ్ అంటే ఏంటి? జానకి దేవి స్నానం చేసినటువంటి ప్రదేశము. ఈ కట్కటాసురు అని చెప్పి ఎవరైతే కాకాసురుడు ఉన్నాడో ఆ కాకాసురుణ్ణి యొక్క కలిసినటువంటి ప్లేసు, కాకి శాపం ఇచ్చినటువంటి ప్లేసు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అత్రి అనసూయ వారిని ఈమె కలుస్తుంది అనమాట. ఎవరు? సీతాదేవి వీళ్ళందరూ కలిసినప్పుడు ఆత్రి మహాముని ఎన్నో విశేషాలు రాముడికి చెప్తాడు. అనసూయ తన దగ్గర ఉన్నటువంటి బంగారము, చీరలు ఇవన్నీ కూడా సీతాదేవికి ఇస్తుంది అనమాట. ఇది చూడాలి, మీరు వెళ్ళి చూస్తే ఆ ఆనందమే వేరు. మనకు రామాయణంలో ఉన్న ఎన్నో విషయాలు మనం చిత్రకూటం లోపల చూడడానికి వీలవుతుంది. ప్రతి సీన్ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి సీను. నేను ఏ స్టేజ్కి వెళ్ళానంటే పెళ్ళైతే హనీమూన్ కి వైఫ్ ని తీసుకొని చిత్రకూట వెళ్దామన్నంత స్టేజ్కి వెళ్ళిపోయా. అంత నచ్చింది నాకు. ఇంకా అప్పటికి పెళ్లి కాలేదన్నమాట. సో అయితే అంత నచ్చింది నాకు ఆ రోజు లోపల ప్లేస్. అది ఇట్స్ నాట్ ఇది అసలు అంటే ఆ రోజులో అవన్నీ నాకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తర్వాత కూడా వెళ్ళాను 2-3 సార్లు కానీ, బట్ అసలు చెప్తున్నాను. సో అసలు అంత అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ ఆత్రి అనసూయ ఇది చూసిన తర్వాత మళ్ళీ మనకు గుప్త గోదావరి అనే ఒక ప్లేస్ ఉంది. గుప్త గోదావరి ఏంటి? గంగకి గోదావరి రావడం ఏమిటి అంటే, నాసిక్ లో ఉన్నటువంటి గోదావరిని ఒక పాయగా రాముడు అక్కడికి పిలిపించాడు. ఆ పిలిపించిన దాన్ని గుప్త గోదావరి, సీక్రెట్ గా వచ్చినటువంటి గోదావరి. అప్పుడు ఆ గోదావరి నీళ్ళని ఇష్టపడ్డటువంటి రాముడు గోదావరి వైపుకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎలా కొనసాగిస్తాడు? ఈ దండకారణ్యం అంటే మధ్యప్రదేశ్ లో దండకారణ్యం అంటారు. అందులో ఇలా వెళ్తూ ఆ నదిని ఆనుకుంటూ వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ చంపుకుంటూ తను ఇక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? పంచవటి అంటే గోదావరి యొక్క ప్రారంభ స్థానం. నాసిక్ త్రయంబక్ అని చెప్పేసి అక్కడ మనకు త్రయంబకేశ్వరం లోపల ఈ అత్యద్భుతమైనటువంటి ట్రెక్కింగ్ ఉంటుంది. అదంతా వెళ్తే పైన మనకు ఈ గోదావరి నది ప్రవహించడం అని మనకు ప్రారంభం అయినటువంటి ప్లేస్ కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఆ గోదావరి నది ఒక పాయల లోపలగా అంతర్గతంగా అక్కడికి వచ్చింది. అది రాముడు ఇష్టపడ్డాడు అని చెప్పి తెలుసుకునేటటువంటి గుప్త గోదావరి ఉంది. ఇక ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు హనుమంతుడు లేడు. మరి హనుమంతుడు వచ్చిందేమో ఎక్కడ? కేరళలో, కర్ణాటకలో.
మరి హనుమంతుడికి ఏమీ లేకపోతే జనాలు యాక్సెప్ట్ చేయరనుకున్నారో, లేక హనుమంతుడు ఒకసారి ఇక్కడ వచ్చాడని చెప్పి చెప్పడానికో, హనుమాన్ ధార అనేటటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట, ఒక పెద్ద కొండ. అక్కడికి ఇప్పుడు రోప్ వేలు వేశారు. ఇప్పుడు అన్ని చోట్లకి కూడా రోప్ వేలు వేశారు. అప్పుడు నడుచుకుంటూ పైకి ఎక్కాల్సి వచ్చింది మేము. సో నడుచుకుంటూ పైకి ఎక్కామన్నమాట. చాలా మెట్లు ఉంటాయి. సో అలా మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాము మేము, అమ్మ, నేను, నాన్న. సో అలాగా ఆ విధంగా పైకి వెళ్ళి అక్కడ హనుమంతుడిని చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం హనుమాన్ ధార. ఈ విధంగా చార్ధాము, హనుమాన్ ధార, కామత్నాథ్ టెంపుల్, తులసి ఘాట్, తర్వాత ఈ మందాకిని రివర్ ట్రావెల్ చేసేటటువంటి ప్లేసు, ఇలాంటివి ఎన్నో. దాన్ని రామ్ ఘాట్ అని కూడా అంటారు అనమాట. ఆ రామ్ ఘాట్ లో ఈ తులసి ఘాట్ ఒక ప్లేస్. అక్కడ ప్రతిరోజు మనకు హారతి ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో వీలైన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పర్పస్ లో చిత్రకూట్కి వెళ్ళండి. ఒకసారి ఎవరైనా కాశీ, అలహాబాద్ ఇవన్నీ వెళ్ళిన వాడు ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకుని రావచ్చు. కాకపోతే యూ గివ్ సమ్ టైం, లైక్ ఒక 15 days 20 days టైం ఇస్తే కాశీ ప్రశాంతంగా దగ్గరనా సార్? కాశీ ఇవన్నీ దగ్గరనా? కాశీ, అలహాబాద్ ఇవన్నీ కూడా అలహాబాద్ ని గనక ఒక హబ్ అనుకుంటే, అలహాబాద్ నుంచి అన్ని దగ్గరలోనే ఉంటాయి. వింధ్యాచల అమ్మవారు, తర్వాత వింధ్యవాసిని అంటాం కదా అమ్మవారు, తర్వాత ఇటు మనకు చూసినట్లయితే మిర్జాపూర్, వింధ్యాచల్ అంటే మిర్జాపూర్ అక్కడ అష్టాభుజి 8 చేతుల అమ్మవారు ఉన్నారు కదా, అది కూడా వింధ్యాచలం లోపల మనం చూడవచ్చు. అక్కడ కూడా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది, చాలా అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రకూటం సరే అదొకటి, చిత్రకూటం చూసుకోవచ్చు. ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడే మనకు. కాశీ, గయా, అలహాబాదు, సీతామఢి సీతామఢి అలహాబాద్ దగ్గర, అలహాబాద్ కి తర్వాత కాశీకి మధ్య లోపల సీతామఢి ఉంటుంది. చాలా అక్కడ సీతాదేవి వాల్మీకి ఆశ్రమం కూడా చూడవచ్చు మనము. సీతాదేవి అక్కడ భూమిలో కలిసిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. లవకుశులు బాణాలతో రాముని పట్టుకున్నటువంటి కథ కూడా అక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఈ విధంగా మనం ఒక ప్లేస్ కి వెళ్తే 10, 15, 20 ప్లేసెస్ కి వెళ్ళినట్లయితే చాలా బాగా ఉంటుంది అని చెప్పి. ఎనీవే, సో అది గంగా ప్రయాణంలో ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనము అసలు కాళిదాసు ఏం చెప్పారో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. కాళిదాస్ అనేది కవి గురించే గాని, వర్ణన గురించి గాని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది వాల్మీకిదే కదా సార్? వాల్మీకి రామాయణమే ప్రామాణికంగా తీసుకోవాలి. సో ఈ కాకాసురుడిది కథ ఏదైతే ఉన్నదో సరే అది మనకు అక్కడ తెలియజేస్తుంది. సరే చివరికి కాకాసురుడిది ఇదైపోయిన తర్వాత ఇక రాముడు ఏమనుకుంటారంటే, మాటికి భరతుడికి వీళ్ళందరికీ ఇక్కడ నేను చిత్రకూటంలో ఉంటే తెలిసిపోతుంది కాబట్టి ఇక చిత్రకూటాన్ని వదిలేసి వెళ్తే బెటరు అని చెప్పినట్టుగా అన్ని ఆశ్రమాలలో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దండకారణ్యంలోకి అన్ని ఋషి ఆశ్రమాల లోపల రాముడికి చక్కటి విడిది, ఋషులందరూ కూడా చక్కటి విడిది ఇవ్వడము. ఎట్లా ఉన్నారు అంటే ఇంకా అలా చక్కటి మార్గం లోపల ఆనందంగా మెల్లగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు అన్నమాట. అంటే ఏ విధంగా కైకేయి కూడా అక్కడికంటుంది చిత్రకూటం దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళొద్దు అని కూడా చెప్పినా కూడా వినడన్నమాట రాముడు. మీకోసం చేయడం లేదు, నేను మా నాన్నగారి మాట కోసం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ అనసూయాదేవి ఆశ్రమం లోపల చిత్రకూటంలో ఆవిడ రకరకాల టిప్స్ చెప్తుంది. అనసూయాదేవి సీతాదేవికి ఎలా పతివ్రతలు ఎలా ఉండాలి అని చెప్పి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకోవాలి. అందులోపల ఎలా భర్తలను ప్రేమగా చూసుకోవాలి. మన టీంలో మనం చూస్తాం, చాలా మంది భర్తల మీద అరుపులు కేకలు పెట్టడము, ఇవన్నీ కూడా మనము గత కొన్ని రోజులుగా చూస్తున్నాము. భర్తల్ని చాలా హింస పెట్టడం కూడా చూస్తూ ఉన్నాము. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక సెపరేట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఆ సెషన్ పేరు ఏంటంటే అనసూయాదేవి సీతాదేవికి చెప్పినటువంటి పాఠాలు అని చెప్పేసి. ఆ విధంగా ఏమవుతుందంటే అనసూయాదేవి కేవలము పతివ్రత పాఠాలు ఇవి చెప్పడమే కాకుండా అనేక రకాల చీరలు, నగలు ఇవన్నీ ఇస్తుంది అనమాట. వాటన్నిటితో పాటుగా రకరకాల గంధాలు ఇస్తుంది. అంటే నేచురల్ గా ఎలా అందంగా ఉండవచ్చు, ఏ విధంగా ఎప్పుడు కూడా గొప్ప సుగంధాన్ని శరీరం నుంచి రప్పించవచ్చు అనేటటువంటిది. ఆవిడ సీతాదేవి వెళ్తూ ఉంటే ఈయన కాళిదాసు వర్ణన ఎంత బాగుంటుందంటే, అనసూయాదేవి ఇచ్చినటువంటి ఆ గంధం రాసుకున్నటువంటి సీతాదేవి వెళ్తూ ఉంటే తుమ్మెదలన్నీ కూడా మాకు పుష్పాలొద్దు ఏవద్దు, సీతాదేవిని మేము అనుసరించే వెళ్తాము అని చెప్పి అలా వెళ్తున్నాయిట. ఇలా వెళ్తున్న సమయం లోపల విరాధుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వీళ్ళకి ఎదురవుతాడు. ఈ విరాధుడు ఎదురవ్వడాన్ని ఈయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే, ఆ విరాధుడు అనేవాడిని చంద్రుడికి గనక గ్రహణం పట్టినట్టుగా, అంటే ఇక్కడ ప్రతి చోట ఏదో ఒక పోలిక ఆయనకి లేకపోతే నచ్చదు. రామాయణాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడం నచ్చదు ఆయనకి. అందుకనే ఏమంటాడు, చంద్రుడికి ఏ విధంగానైతే గ్రహణము రాహువు వల్ల వస్తుందో, అదే విధంగా విరాధుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే ఉంటాడో ఆ రాక్షసుడు
పరమ క్రూరుడు, వాడు ఇతన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. వాడు ఏం చేస్తాడు, వీళ్ళు వెళ్తూ ఉంటే సీతాదేవిని ఒక్కసారిగా అపహరించేస్తాడు అనమాట. ఒక్కసారిగా సీతాదేవిని లేపేయడం అనేది జరుగుతుంది అనమాట. లేపగానే వీళ్ళు చూస్తారు, వీళ్ళు ఎన్ని బాణాలు వేసినా కూడా వాడికి ఎటువంటి హాని కూడా జరగకుండా ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అర్థమవుతుంది, వీడికి ఏంటంటే వీడు చనిపోవడం అయితే అసంభవము, మరి ఏం చేయాలి. సో సీతాదేవినేమో మొత్తం ఎత్తేసుకుని మరి వీటికి ఉన్నటువంటి వరం ఏదైతే బ్రహ్మవరం ఉందో దాన్ని మనం ఎలా ఇది అందుకని చెప్పి ఆ బ్రహ్మవరం నుంచి వీడికి మరణం రాదు, మనం ఎన్ని బాణాలు వేసినా. ఏం చేయాలి అంటే వీడిని బతికుండగానే పాతి పెట్టేయాలి. సో చెరోవైపు వెళ్తారు, చేతులు నరికేస్తారన్నమాట. అలా నరికేసేసి చివరికి వాళ్ళకి ఏంటంటే వాడిని మొత్తంగా సజీవంగా వాడిని చంపేసేసి కాళ్ళు చేతులు విరగొట్టేసి వాడిని ఆ భూమి లోపల పాతి పెడతామన్నమాట. సో ఇదేంటంటే జనరల్ గా ఒక కథ రూపం లోపల మనకు రామాయణంలో చెప్తారు. ఇక్కడ అదేం లేదు. విరాధుడు అనేటటువంటి రాక్షసుడు వస్తాడు, జానకిని ఎలా పట్టుకున్నాడు అంటే శ్రావణ భాద్రపద మాసం లోపల వచ్చేటటువంటి వర్షం లాగా పట్టుకున్నట్ట. శ్రావణ మాసానికి భాద్రపద మాసానికి మధ్యలో వస్తుంది వర్షము. ఆ విధంగా వర్షం ఏదైతే వచ్చిందో రాముడికి లక్ష్మణుడికి మధ్యలో ఉన్నటువంటి సీతాదేవిని అంటే ఇది జస్ట్ ఆయన వర్ణన, చక్కటి వర్ణన అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాడి శరీరాన్ని అలా లైవ్ గా బతికి ఉండగా పాత పెడతారు. కాబట్టి ఏ విధమైనటువంటి ఇది చెడు వాసనలు అవి రాకుండా వాడిని భూమిలోనే పాతి పెట్టేస్తారు. పాతి పెట్టి అక్కడి నుంచి ఇక రాముడు ఏం చేస్తారంటే అగస్త్యుడు చెబుతాడన్నమాట, మీరు ఇవన్నీ కాదు, ఏదో ఒక దగ్గర స్టేబుల్ గా ఉండండి, ఆ స్టేబుల్ గా ఉండడానికి పంచవటిని చూసుకోండి అని చెప్పేసి చెప్పాడు. వీళ్ళు ఎలా చెప్పారంటే వింధ్య పర్వతం గనక బాగా ఎదిగిపోయినప్పుడు అగస్త్యుడు వచ్చి నాకు కొద్దిగా అటు వెళ్తాను దారియవా అనగానే వింధ్య పర్వతం ఇలా వంగుతుంది అనమాట. ఏ విధంగానైతే తన పూర్వస్థితికి పొందినటువంటి వింధ్య పర్వతం ఎలా అయితే ఒకదాగా ఉండిపోయిందో అదే విధంగా రాముడు కూడా ఒక స్టేబుల్ స్టేట్ కి వచ్చి ఇక్కడ పంచవటిలో ఉన్నట్ట. ఇది ఆయన వర్ణన. అంటే వింధ్య పర్వతాన్ని అగస్త్యుడు తగ్గించినట్టుగా అదే అగస్త్యుడు రాముడికి కూడా చెప్పాడు, ఏమనంటే బాబు నువ్వు పంచవటిలో ఉండిపో అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో జస్ట్ అంటే ఆ వర్ణన గురించి, ఆ కంపారిజన్స్ గురించి అగస్త్యుడే చెప్పాడు. ఇక్కడ అగస్త్యుడు రాముడికి చెప్పాడు. అలా కొంత కంపారిజన్ ఇది మనకు రామాయణంలో అగస్త్యుడు చెప్పినట్టుగానే ఉంటుంది. కానీ ఇలాంటి పోలి వినిపిస్తుందా నాకు గుర్తు? స్టక్ అయిపోయింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బాగానే ఉంది. సరే, ఆ తర్వాత ఏమవుతుంది మనకు, సరే అప్పుడు ఈ రావణాసురుడు చెల్లెలు అక్కడికి రావడం జరుగుతుంది, శూర్పణఖ. ఆమె చూడగానే ముందు రాముడి చెంతకు వస్తుంది అనమాట. ఎలాంటిది వచ్చింది, బాగా ఎండకు గురైనటువంటి పాము ఏ విధంగానైతే చందనం చెట్ల కిందికి వస్తుందో అదే విధంగా రాముడి చెంతకు కూడా బాగా కామంతోని ప్రేరేపితురాలైనటువంటి ఈ శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చింది. అంటే మళ్ళీ అక్కడ కూడా ఏదో విధంగా తన వర్ణనని ఆయన చూపించడానికి, అంటే కంపారిజన్స్, ఉపమానాలు అంటాం కదా, ఆ ఉపమానాలు చూపించడం ఇక్కడ మళ్ళీ ఒకసారి తెలుసుకుంటాం అన్నమాట. సో చెప్పగానే అప్పుడు రాముడు అంటాడు, ఇక్కడ రాముడిని కూడా వృషస్కందుడు అని అన్నాడు. ఎవరైనా జవాబు చెప్తారండి, వృషస్కందుడు అంటే ఏంటో? స్వరూపుడు సార్, ధర్మస్వరూపుడు కదా. సూర్యుడండి. వృషభ అంటే ధర్మం కదా, ధర్మమే, ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడు అంటే స్కందుడు. వృషము అంటే ధర్మము, స్కందుడు అంటే ధర్మం అనేది ఒకటి, తర్వాత బాధ్యతలుగా కలిగినటువంటి వాడు అనేటువంటిది ఒకటి అని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. సో ఆ వృష స్కందుడు కుమారస్వామి కూడా అంటారు కదా. కుమారస్వామి అంటే ఇక్కడ వృషస్కందుడు అంటే ఏంటంటే ధర్మాన్ని ధరించినటువంటి వాడు అయినటువంటి రాముడు చెప్తాడు అనమాట. ఆమెతోటి చెప్తాడు, ఓ బాలా నాకు భార్య ఉంది, నా తమ్ముడి దగ్గరికి వెళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు భార్య లేదు అని చెప్పి చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఏమైతుంది, ముందు అన్న దగ్గరికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మణుడు కూడా నిరాకరిస్తాడు అనమాట. నిరాకరించగా మళ్ళీ ఆమె అంటే మళ్ళీ రాముడి దగ్గరికి వస్తుంది, లేదు మీ తమ్ముడు కూడా వద్దంటున్నాడు అని చెప్పేసి. రాగానే అప్పుడు సీతాదేవి నవ్వుతుంది. నవ్వగానే ఒక్కసారిగా శూర్పణఖకు కోపం వస్తావు, నువ్వేంటి, నువ్వు పరిహాసం చేస్తున్నావా నన్ను, నువ్వు చేసింది ఎట్లా ఉందో తెలుసా, ఒక లేడీ ఒక పులిని చూసి పరిహాసం చేసింది. ఒక లేడీ పులిని చూసి పరిహాసం చేస్తే ఏమవుతుంది, అది పట్టేసుకుంటుంది. కాబట్టి లేడీ ఎప్పుడు కూడా పులి దగ్గర ఏమీ మాట్లాడకూడదు, పులి దగ్గర నవ్వొచ్చినా కూడా నవ్వు ఆపుకోవాలి. కానీ అలా చేయడంతో దాంతో ఏమవుతుంది, అప్పుడు శూర్పణఖ తన అందమైన రూపాన్ని వదిలేసి ఒక్కసారిగా తన అసలు రూపమైనటువంటి రాక్షస రూపాన్ని,
రాక్షస రూపాన్ని చూపిస్తుంది అనమాట. చూపించగానే వెంటనే అక్కడి నుంచి లక్ష్మణుడు చూస్తాడు ఈమె మాయావి అని అప్పుడు గుర్తిస్తాడు. అప్పటి వరకు ఎవరో అమ్మాయి మా మీద ప్రేమతో వచ్చింది అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈమె రాక్షస రూపం ప్రదర్శించి సీతాదేవి మీదకి వెళ్తుందో అప్పుడు లక్ష్మణుడికి కోపం వచ్చేసి వెంటనే ఆమె ముక్కు చెవులు కోసేస్తారు. చేసిన తర్వాత ఏమైంది, అసలే వికార రూపంలో ఉన్నటువంటి ఆమె మరింత వికారంగా మారింది. అంటే దీనికి ఇక్కడ ఏమని ఇచ్చాడు అంటే పునరుక్తి కలిగింది అంటాడు. పునరుక్తి అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం, ఉక్తి చెప్పడము, పునరుక్తి మళ్ళీ చెప్పడం, చెప్పిన దాన్నే మళ్ళీ చెప్పినట్టుగా అయింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. అంటే ఒక్కసారిగా ఇంకా అది ఇట్లా వెళ్తుంది, దాని గోర్లు ఇలా వంకరగా ఇలా తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. తిరిగిపోయిన వంకరగా ఇలా తిరిగిపోయినటువంటి వేళ్ళని ఇలా చూపిస్తూ ఇలా చెప్తుంది, రాముని మిమ్మల్ని చూడండి నేనేం చేస్తానో, నన్ను ముక్కు చెవులు కోస్తారా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, మన మతాన్ని మన ధర్మాన్ని వ్యతిరేకించే చాలా మంది ఈ సంఘటనను చూపిస్తారు. ప్రేమగా నీ దగ్గరికి వచ్చిన దాన్ని ఇలా చేయడం కరెక్టా అని. కానీ ఇక్కడ అసలు కథ ఏంటి అంటే ఆమె రాక్షసి ఆడది కాబట్టి ముక్కు చెవులు. వేరే రాక్షసుడు అయితే విరాధుడిని ఏం చేశారు, తర్వాత కబంధుడు అని ఒకడు వస్తాడు రాక్షసుడు, వాడిని ఏం చేశారు, చంపేశారు. ఈమె ఆడామే కాబట్టి ముక్కు చెవులు కోసం వేశారు. ఏదైతే కామంతోనే ఆమె ఇదైపోయిందో అది లేకుండా ఆమెకు అలా చేశారన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది తప్పు. సరే కర దూషణాలు వస్తారు, కానీ ఇక్కడ మాత్రం కేవలం కరుడుకే చెప్పినట్టుగా చెప్తారు. అసలు యాక్చువల్లీ కరుడు, త్రిశరుడు, దూషణుడు ముగ్గురు రావడం జరుగుతుంది. సరే ఇక్కడ కరుడు అని మొదట్లో చెప్పాడు, వాడు చాలా దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు మిగతా ఇద్దరు కూడా వస్తారు అన్నట్టుగా చెప్పింది. అప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే సీతను రక్షించే బాధ్యత ఏం చేశాడంటే రాముడు లక్ష్మణుడికి అప్పచెప్పెట్ట. ఈ జనాలందరినీ సంహరించే బాధ్యత ఏమో తన బాణాలకు చెప్పేట. అంటే ఇది జస్ట్ వర్ణన అన్నమాట. అంటే ఎంత అద్భుతంగా చెప్పాడు అనేది మనం తెలుసుకోవడానికి. ఆ విధంగా మొత్తం మీద ఆ శరప్రయోగాలు వేసేసరికి వాళ్ళ రక్తం కూడా అక్కడ పడకుండా దూరంగా ఒక్కొక్క బాణానికి అలా దూరంగా వెళ్ళిపోయి పడిపోయారట. వాళ్ళంతా పడిపోతే వాళ్ళందరూ పడిపోయాక, వాళ్ళందరూ చనిపోయాక వాళ్ళ రక్తం ఏదైతే ఉంటుందో ఆ రక్తం అంతా కూడా కాకులు, గద్దలు, ఇవన్నీ పక్షులన్నీ కూడా తాగేసాయట. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మొండేలు మిగిలాయి, తలలన్నీ ఎగిరిపోయాయి, ఒక్కడు కూడా బతికి బయటగట్టలేదు, బయటపడిన వాళ్ళు లేడు అని చెప్పేసి చెప్తారు. సో దీంతో ఏమైపోతుంది, ఇలాగ విపరీతమైనటువంటి బాణాలన్నీ కూడా వేస్తూ ఉంటే ఇక ఏం చేయాలో తెలియదు అనమాట. సరే మరి వార్త రావణుడికి ఎలా తెలియజేయాలి? ఒక్క శూర్పణఖ తప్ప అక్కడ ఎవరూ లేరు. ఈ వార్తని రావణాసుడికి తెలియజేయడానికి ఎవరూ లేరన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే శూర్పణఖ ఈ విషయాలను తెలియజేసి రావణాసుడికి ఇంకా కాస్త రెచ్చగొడుతుంది. ఇప్పుడు రావణాసుడు ఏమంటాడంటే నువ్వు ఇక బెంగపడకు అని చెప్పేసి అప్పుడు ఒక్కసారిగా ఇక నాకు అవమానం జరిగింది, దండకారణ్యంలో ఇంతవరకు చాలా మంది మన వాళ్ళు చనిపోయారు, అదిగాక ఇప్పుడు నాకు మెయిన్ కీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చనిపోయారు అని చెప్పేసి వెంటనే తక్కువని అసలు మారి తమ్ముడు అయినటువంటి బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. స్టక్ అయిపోయింది ఆయన స్టోరీ. ఏమోనండి సార్, వినబడతలేదు సార్. వినబడట్లేదు. అదే సర్వర్ ప్రాబ్లం అయి ఉంటది. హలో, వినిపిస్తుందండి నా గొంతు? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది సార్. అదే కంగారు పడకండి, ఇదేదో మనకు ఈ ఏమంటారు టెలిగ్రామ్ సర్వరే, ఇక్కడ ఇంటర్నెట్ అద్భుతంగా ఉంది పక్కనే, అందుకే ఇంటర్నెట్ పక్కనే కూర్చున్నాను. సో అయితే ఒక 5 నిమిషాల్లో పూర్తి చేసుకుందాము. మీకు తెలుస్తుందో లేదా అని మేము అడుగుతున్నాం సార్. మాకు సో అది నో ప్రాబ్లం. ఓకే, సో అప్పుడు ఏమైంది, ఇది తెలుసుకున్న తర్వాత సీతాదేవిని పట్టుకుపోవడం వెంటనే ఎంత అంటే 1 minute లో చెప్పేశాడు అతను. సరే సీతాదేవిని అన్వేషిస్తూ ఇక రామలక్ష్మణులు అక్కడి నుంచి వెళ్లి బయలుదేరతారు. అప్పటికే అక్కడ రెక్కలు తెగి పడిపోయినటువంటి జటాయువుతో మాట్లాడటం జరుగుతుంది. ఇదంతా ఎంత సింగిల్ లైన్స్ అన్ని జటాయువుడితో చెప్తాడు. జటాయువు చెప్తాడు ఇట్లా రావణుడు పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. అతనికి తన తండ్రికి చేసినటువంటి సంస్కారాలన్నీ కూడా జటాయువుకి చేశాడు, అగ్ని సంస్కార క్రియలన్నీ కూడా ఈయన చేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది ముందుకెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ కదంబుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వీళ్ళ వెంటబడతాడు. ఈ కదంబుడు అనేటటువంటి వాడు ఏంటంటే విశ్వావసు అని చెప్పేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి సంవత్సరం పేరులాగా ఆ గంధర్వుడు అనేవాడు ఒకడు ఉంటాడు అన్నమాట. వాడు చాలా అందమైన రూపం ఉంటుంది. ఆ అందం వల్ల ఏమవుతుందంటే వాడికి చాలా పొగరు, గర్వం ఉంటుంది అన్నమాట. ఆ గర్వం ఇది నేను రామాయణంలోంచి చెప్తున్నాను, ఇది మనకు ఇందులో లేదు. మళ్ళీ మీరు
ఎవరైనా అంటారు కబంధుడు అంటారని చెప్పేసి, కబంధ హస్తాలు అంటారు. కబంధ హస్తాల్లో చిక్కుకుపోయామని విన్నారా ఎవరైనా ఎప్పుడైనా? వారి కబంధ హస్తాలలో చిక్కుకుపోయామని. ఎందుకంటే వాడికి తలకాయ ఉండదు అనమాట. వాడి పొట్టకు మాత్రము తలకాయ ఉంటుంది. హలో, వినిపిస్తుందా నా గొంతు? ఉన్నాయండి, కబంధాస్తాలు విన్నామండి. సో వాడికి కేవలము హస్తాలే ఉంటాయి, ఈ తల ఉండదు అనమాట. ఈ తల కాస్త ఇక్కడ పొట్టలో ఉంటుంది వాడికి. సో ఈ విధంగా కబంధుడు అనేటటువంటి రాక్షసుడికి ఒక శాపం ఉంటుంది అనమాట. తను చాలా అందంగా ఉండడం వల్ల వాడు చాలా పొగరబోతూ ఉంటాడు. అందుకని చెప్పేసి వాడికి ఒక శాపం ఉంటుంది అనమాట. ఆ శాపం ఉండడంతో వీళ్ళు ఏం చేస్తారంటే వాడిని చంపేస్తారు. చంపేసి వాడిని అక్కడే తగలబెడతారు. తగలబెట్టగానే వాడి శాపం విముక్తి అవుతుంది. వాడు చాలా సంతోషపడతాడు. నా శాప విముక్తి నీ వల్లే అయింది రామా అని చెప్పేసి, నీకు నేను ఒక వరం ఇస్తాను. అంటే ఏంటంటే, నువ్వు ఇక్కడ నుంచి సుగ్రీవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసి నీ భార్య యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. చాలా సంతోషపడతారు వీళ్ళు. సరే, అదే ఇక్కడికి వెళ్ళేసి సుగ్రీవుని కలుస్తాడు. సుగ్రీవుని కలిసినప్పుడు అన్నయ్యతో కొట్లాడిన సుగ్రీవుడు అని చెప్పి చెప్పాడు. తనలాగే పత్ని వియోగంతో బాధపడుతున్నటువంటి సుగ్రీవుడు అని చెప్పి చెప్తాడు. నేను ఇలాంటి స్పెషల్ పాయింట్స్ నేను మీకు కావాలని చెప్పి చెప్పాలని రాసుకున్నాను. కాబట్టి వినండి, కాళిదాసు యొక్క రఘువంశం తెలుసుకుంటున్నాం మనం, రామాయణం కాదు. సో కాబట్టి ఏంటి, చేస్తాడు వెంటనే ఈ సుగ్రీవుణ్ణి రాజుగా చేయడము. ఎట్లా అంటే, ఒక ధాతువు ప్లేస్ లో ఇంకో ధాతువు పెట్టినట్టుగా అన్నట్టుగా అంత క్విక్ గా చెప్పేశారు అన్నమాట. సో వాలి ప్లేస్ లోపల సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు అందరినీ కూడా అన్ని దిశలకు పంపిస్తాడు. పంపించిన తర్వాత వీరు దక్షిణ దిశలో వెళ్ళిన వాళ్లకు సంపాతి అనేటటువంటి ఆయన దర్శనం అవుతుంది. ఈ సంపాతి ఎవరో తెలుసా మీకు? సంపాతి ఎవరండి? జటాయువు జటాయువు బ్రదరు. ఈ జటాయువు సంపాతి ఇద్దరు ఎవరు? సూర్యుడి ఇది తమ్ముడి కొడుకులు. అతను సూర్యుడు తమ్ముడు కొడుకులు కాదు, కొద్దిగా అరుణుడి కొడుకులు. అరుణుడు లేదా అనూరుడు, ఏదన్నా కూడా కరెక్టే. అనూరుడు లేదా అరుణుడు రెండు కూడా కరెక్టే. సూర్యుని యొక్క రథసారథి ఆయన ఎవరు అంటే గరుత్మంతుడు యొక్క అన్నగారు. ఓకే, ఆయన పిల్లలు అన్నమాట వీళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరు లోపల సంపాతికి ఇక్కడ శాప విమోచనం జరుగుతుంది. వీరిని పంపించగానే ఆంజనేయ స్వామి ఎలా అంటే, అప్పటి వరకు కూడా ఈ రాముడు మనకు సీతాదేవి దొరుకుతుందా లేదా అనేటటువంటి నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వీరికి సంసార మార్గంనే తరించినట్టుగా ఆంజనేయ స్వామి ఆ మార్గాన్ని దాటాడు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అంటే, నిస్పృహలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా మోక్షాన్ని సాధించాడా అంటే, ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్, అది అక్కడ కాళిదాసు వర్ణన చాలా గొప్పగా చేయడం జరిగింది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత లంక లోపల చూసేసరికి ఎక్కడ చూసినా కూడా విషాలు, అన్ని విషంతో ఉన్నటువంటి లతలు, అంటే అన్ని విషం చెట్లు. ఆ చెట్ల మధ్య సంజీవిని వృక్షం లాగా సీతాదేవి కనిపించింది. మళ్ళీ అదొక పోలిక అన్నమాట. అంతా విషం యొక్క చెట్లు, మధ్యలో మాత్రం సంజీవిని లాగా సీతాదేవి కనిపించింది అని చెప్పి తన అభిజ్ఞానం కోసము ఉంగరం ఇవ్వడము, తర్వాత సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని అది తనకి తీసుకుంటాడు. దీన్ని ప్రత్యభిజ్ఞాన రత్నము అంటారు. అభిజ్ఞానము అంటే జ్ఞాపకం చేసేటటువంటిది, ప్రత్యభిజ్ఞానము అంటే రిటర్న్ గా మళ్ళీ జ్ఞాపకం చేయడానికి. ముందేమో అభిజ్ఞాన శాకుంతలము అని మనం విన్నాం కదా ఎక్కడో. ఆ అభిజ్ఞాన శాకుంతలంలో విన్నట్టుగానే మనం మహాభారతంలో ఇక్కడ కూడా అభిజ్ఞానం చేయడం కోసమై, అంటే ఆమె జ్ఞాపకం చేయడం కోసమని ఉంగరం ఇచ్చాడు. ఆవిడ ప్రత్యభిజ్ఞానంగా, ఈ పదాలు గుర్తుంటాయని మీకు చెప్తున్నా, ఆ ప్రత్యభిజ్ఞానంగా ఈయనకి తన చూడామణి ఇచ్చింది. ఆ చూడామణిని రాముడికి ఇవ్వడము. ఈ మధ్యలో చెప్పాడు, అక్షయ కుమారుడు చనిపోయాడు, రావణాసురుడు యొక్క లంకని దహనం పెట్టాడని సింగిల్ లైన్స్ లోపల చెప్పాడు. చెప్పిన తర్వాత బ్రహ్మాస్త్రానికి మాత్రం కొద్దిసేపు లొంగాడన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయడము జరుగుతుంది. ఆ తర్వాత ఇది తీసుకెళ్లి ఇక వెంటనే రాముడికి ఇవ్వగానే రాముడు ఆ చూడామణిని అలా పట్టుకుని ఇక ఎంతో ఆనందాన్ని, భార్యతో ఉన్నంత ఆనందాన్ని అనుభవించాడు అని చెప్పేసి ఇక ఎలా అయినా సరే లంకకు చేరుకోవాలి అని చెప్పి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మహాసముద్రాన్ని చాలా చిన్నగా వానర సైన్యంతో వారధి నిర్మించేసి దాటి శత్రు సైన్యంతో లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే బుద్ధిమంతుడైనటువంటి విభీషణుడు వెంటనే రాముడి యొక్క శరణు జొచ్చాడు అన్నటువంటి విషయాన్ని, రాముడేమో వెంటనే ప్రతిజ్ఞ చేశాడు, నీ రాజ్యం నీకు ఇప్పిస్తాను అని చెప్పి చెప్పడము. సరే, ఈ వంతనే చేశారు, అంత బాగుంది. చక్కగా లోపల నుంచి రాముడు రావడము, ఒక్కసారి చూడగానే ఎక్కడ చూసినా కూడా బంగారపు ప్రాకారాల యొక్క లంక. ఇక లోపల భయంకరమైనటువంటి యుద్ధము జరిగింది. వీళ్ళు చెట్లతోటి రాళ్లతోటి అన్ని కొట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా. చివరికి
మధ్య లోపల ఇతన్ని మోసం చేయడానికి, సీతాదేవిని మోసం చేయడానికి రాముడిది తల నరికినట్టుగా చూపించడం ఇంద్రజిత్తు అదంతా కూడా ఇందులో కూడా చిన్నగా ఒక్క లైన్ అంతే. ఆ చూడగానే సీతాదేవి చాలా బాధపడుతుంది, రాముడు చనిపోయాడేమో అని. అప్పుడు త్రిజట చెప్తుంది అనమాట, లేదు అలా కాదు అనగానే అప్పుడు సీతాదేవి మళ్ళీ సంతోషపడుతుంది. ఇది మనకు వాల్మీకి రామాయణంలో ఏంటంటే త్రిజట తీసుకెళ్లి మళ్ళీ తను విమానంలో కూడా తీసుకెళ్లి చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే వీళ్ళని నాగాస్త్రంతో బంధించినప్పుడు వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళు చనిపోలేదు, చూడు కావాలంటే కింద అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రెండవసారి ఏమో ఈ త్రిజట ఇలా చెప్తుంది, చనిపోయిన అది మాయా రాముడిని అలా చూపించారంతే అనగానే అప్పుడు సీతాదేవి కుదుటపడుతుంది అన్నమాట. సరే, తర్వాత నాగాస్త్రము, ఆ నాగాస్త్రాన్ని గరుడు రావడం ద్వారా గరుడు వచ్చి ఈ నాగబంధాన్ని రాముడి నుంచి లక్ష్మణుడి నుంచి విడదీశాడు అన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ విధంగా రావణాసురుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుడిని వక్షస్థలాన్ని కూడా కొడతాడు. దానికి ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవిని పర్వతం తీసుకొచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనకు మళ్ళీ ఇక్కడ సింగిల్ లైన్స్, ఇవన్నీ సింగిల్ లైన్స్ టకటక. మొన్న నేను చెప్పే కదా రామాయణము, అంత ఫాస్ట్ గా చెప్పేశాడు ఈయన. చెప్పేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా ఈయన ఇంద్రజిత్తుని, మేఘనాథుడు అంటారు ఇంద్రజిత్తుని, అతని చంపేశాడు అని చెప్పేసి అప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు. కుంభకర్ణుడిని కూడా రాముడు తన బాణాలతోటి చంపేశాడు అని ఒకటే లైన్, సింగిల్ లైన్ చెప్పాడు. అప్పుడు రాముడు ఇక నేను గాని రాముడు గాని ఎవరో మిగిలాలంతే. సో నేడు జగత్తు అరావణమో అరామమో కాక తప్పదు అని అన్నాడు. మళ్ళొకసారి చెప్తున్నా, ఈ ప్రపంచంలో రాముడైనా ఉండాలి, రావణుడైనా ఉండాలి. దీనికి అతను ఏమన్నాడంటే ఆ రావణమన్నా కావాలి ప్రపంచము, ఆ రామమన్నా కావాలి. అంటే రాముడు లేనిదైనా కావాలి, రావణుడు లేనిదైనా కావాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన వాక్యము కాళిదాసు వాడడం అనేటటువంటిది మనకు తెలుస్తున్నాము. ఇంద్రుడు మాతలిని ఇచ్చి తను రథం పంపించడము చూస్తాం ఇక్కడ. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అగస్త్యుడి యొక్క ఆదిత్య హృదయం అనేది ఇక్కడ మనకు కనిపించదు. సరే, మొత్తం మీద ఏమవుతుంది, ఇంకా రావణుడికి అనేక రకాల చేతులు, అనేక రకాల కాళ్ళు ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ముందు ఎలా అంటే దీనికి కూడా చక్కటి పోలికలు ఇచ్చాడు. వాదము ప్రతివాదము, మాటకు ప్రతి మాట ఏ విధంగా జరుగుతుందో, అస్త్రానికి మరొక అస్త్రము ఏ విధంగా జరుగుతుందో, ఒక ఏనుగుకి ఇంకో ఏనుగుకి మధ్య ఏ విధంగా జరుగుతుందో, ప్రయోగానికి ప్రతి ప్రయోగానికి ఏ విధంగా జరుగుతుందో, ఇలాగ విపరీతమైనటువంటి బాణాలు ఇలా కొట్టుకుంటున్నాయి అనమాట. అవి ఎలా కొట్టుకుంటున్నాయి అంటే ఈ యుద్ధాన్ని చూసినటువంటి దేవతలందరూ వీళ్ళపైన పుష్పవర్షం కురిపిస్తుంటే ఆ పుష్పాలు వీళ్ళ మీద పడడం లేదు, మధ్యలో పడడం లేదు. ఎందుకంటే పుష్పాలన్నీ కూడా ఈ బాణాల యొక్క శరాఘాతాలకు దెబ్బతిని వెళ్ళిపోతున్నాయట. వీళ్ళ మీద పుష్పాలు పడాలి, కానీ ఆ పుష్పాలు కూడా పడట్లేదు. అంటే ఏంది, గాలి కూడా చూడనంత దూరనంత రేంజ్ లోపల వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అనేటటువంటి విషయం. ఇక రాముడు మనము ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము, తన దగ్గర ఉన్నటువంటి ఒక శక్తి ఆయుధము, దీన్ని కూటశాల్మలి అని చెప్పి నా పేరు పెట్టాడు. మనమేమో రామాయణంలో అది శక్తి ఆయుధం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ కూటశాల్మలి దాన్ని ప్రయోగిస్తాడు. అది తన దగ్గర రాకముందే ఇతను తన బాణాంతో ఆ ఆయుధాన్ని పోగొట్టాడు అన్నటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత ఇక రాముడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అని చెప్పి సింగిల్ లైన్ లోపల చెప్పి, అప్పుడు ఎలా అంటే ఆ ఆయుధం ఎలా వెళ్ళింది బ్రహ్మాస్త్రము అంటే 1000 తలలు ఉండి 100 తలలు ఉండి ఇలా ఒక ఆయన ఆదిశేషువు గనక విషాల్ని చిమ్ముతూ ఇలా వెళ్తున్నాడా, భయంకరంగా భీకరంగా నోరు తెరుస్తూ వెళ్తోందా ఆ ఆయుధము అన్నట్టుగా వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రము రావణుడికి తగులుతుంది. కానీ రావణుడికి నొప్పి తెలియకుండా ప్రాణాన్ని తీశాడు రాముడు అన్నటువంటి విషయాన్ని. అయితే ఆయన తలలన్నీ కూడా నీళ్ళలో పడిపోయాయి. నీళ్ళలో పడిపోగానే ఎలా ఉంటుంది, మనకు సూర్యుడు నీళ్ళలో పడ్డప్పుడు ఏమవుతుంది, ఇలా కదులుతున్న నీళ్ళు ఇలా చెదిరిపోతూ సరిగా కనిపించదు, ఆ బింబం సరిగా కనిపించదు, ఇలా గీతలుగా కనిపిస్తుంది. అదే విధంగా రావణాసురుడి తలలన్నీ కూడా అలా చెల్లా చెదురుగా అలా పడిపోయాయి. 10 తలలు కూడా అలా నీళ్ళలో పడిపోయి సూర్యుడి యొక్క ఛాయ ఇలా చెల్లా చెదురు అయిపోయిందా అన్న రేంజ్ లోపల రావణుడి తలలు కూడా అలా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఎందుకైనా అనుమానం అనమాట, దేవతలు ఇప్పటికైనా కూడా మేము ఇందాకట్లాగా తలకాయలన్నీ వచ్చి మళ్ళీ రావణుడికి తగులుతాయేమో అని ఇప్పటికే ఇంకా వాళ్ళు క్లాప్స్ కొట్టారు. నో క్లాప్స్ ప్లీజ్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టుగా అలా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట అందరూ కూడా. సో ఈ విధంగా మొత్తం మీద రావణాసురుడు చనిపోయాడు అని చెప్పి తెలియగానే ఇక వీళ్ళందరూ కూడా వెంటనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అందరూ కూడా రాముడి పైన ఒక పుష్పవర్షం కురిపిస్తారనమాట. కురిపించగానే ఇంకా అప్పుడు రాముడి దగ్గర సెలవు తీసుకుని మాతలి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ 1000 గుర్రాలు ఉన్నటువంటి ఆ దివ్య రథాన్ని వెంటనే తీసుకుని తన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఇక్కడ మళ్ళీ అగ్ని ప్రవేశం అవి చెప్పకుండా ఆయన ఏమన్నారంటే శుద్ధురాలైనటువంటి సీతను వెంటనే తను తీసుకోవడం జరిగింది. తన ఫ్రెండ్ అయినటువంటి విభీషణుడికి వెంటనే తను రాజ్యము అభిషేకాన్ని చేశాడు. సుగ్రీవుడు, విభీషణుడు,
లక్ష్మణుడు వీళ్ళందరూ గ్యాంగ్ అనేది వేసుకుని పుష్పక విమానాన్ని అధిరోహించి అయోధ్యకు బయలుదేరాడు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. వచ్చే వారము ఇందులోపల మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు తెలుసుకుంటాము. అందులోపల అయోధ్య పయనం యొక్క సంపూర్ణ వర్ణన, చాలా గొప్ప వర్ణన, సముద్రంలో ఎలా ఉంది, వీరు చూసినటువంటి ప్రాంతాల యొక్క వర్ణన. ఈ కథనేమో ఎంత సింపుల్ గా చెప్పాడు కదా, సముద్రం వర్ణన 4-5 పేజీల నిండా బోలెడన్ని శ్లోకాలలో తెలియజేశాడు. సముద్రాన్ని వర్ణించడమే పెద్ద కథగా పెట్టుకున్నాడు ఆయన. సముద్రాన్ని వర్ణించిన తర్వాత తను చూసినటువంటి ప్రతి ప్లేస్ ని సీతాదేవికి చెప్తూ ఉంటాడు. తను ఎక్కడెక్కడ ఎలాంటి ఎమోషన్స్ ఫీల్ అయ్యాడు, ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా సీతాదేవికి తెలియజేస్తుంటాడు. ఇక్కడ నేను ఇలా ఫీల్ అయ్యాను, అక్కడ అలా ఫీల్ అయ్యాను, ఇక మొత్తం చెప్తుంటాడు. ఇప్పుడు చూసావా ఈ గాలి ఎలా ఉందో, ఆ గాలి పరిగెత్తుకుంటూ వచ్చి నీ పెదాలని తాకాలని అనిపిస్తుంది, నాకు కూడా అలా ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాడు అన్నమాట. చెబుతూ చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడి నుంచి చూసావా ఆ నీళ్ళన్నీ కూడా ఇలా చేపల ద్వారా, మొసళ్ళ ద్వారా ఇలా ప్రత్యేకంగా ఇవ్వయ్యాయి. ఇలాగ ఎంత అద్భుతమైనటువంటి వర్ణన అంటే, తను వస్తున్నప్పుడు ఎవరెవరిని కలిశాడు, సుతీష్ణుడు, తర్వాత శరభంగ మహర్షి, వీళ్ళందరినీ కలిసినటువంటి ప్లేసెస్ అన్ని అసలు ఈ మొదట్లోనే చెప్పాలి. వాళ్ళ దగ్గర తన ఆ జర్నీ చెప్పకుండా సీతాదేవికి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు అనమాట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో తను తిరిగినటువంటి ఆ ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి చెబుతూ వస్తారనమాట. ఇలాగా చెప్తూ చాలా అద్భుతమైనటువంటి కథనం చేసిన తర్వాత రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. రాముడి యొక్క పట్టాభిషేకం జరిగిన తర్వాత ఉత్తరాఖండ కూడా ఈయన ఇంక్లూడ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఆపుకోవాలి, ఎందుకంటే ఉత్తరాఖండ కూడా ఇంక్లూడ్ చేశాడు అంటే మీనింగ్ ఏంది, ఈ 1 నుంచి 4వ శతాబ్దం మధ్యకే ఉత్తరాఖండ ఆల్రెడీ రామాయణంలో చేర్చబడింది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. వాల్మీకి రాయలేదు అని మనం చాలా సార్లు తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనము ఒక ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటి అంటే, ఉత్తరాఖండ కాళిదాసు సమయానికే, సంస్కృత కావ్యాలకు ఆద్యుడు కాళిదాసు, కవి కుల గురువు. అటువంటి కాళిదాసు సమయానికే ఆయన 1వ శతాబ్దం బడా 4వ శతాబ్దం బడా ఎవరు తేల్చలేకపోయారు. అశ్వఘోషు కాళిదాసే అందరికంటే కూడా పూర్వీకులు. వాళ్ళ టైంకే ఉత్తరాఖండ వచ్చేసింది. ఈ ఉత్తరాఖండ రావడము, ఈ ఉత్తరాఖండ లోపల లవణాసురుడి మరణము, తర్వాత సీతారాం, ఇదంతా అంటే మొత్తం మనకు ఉత్తరాఖండలో ఉన్నటువంటి సీతా పరిత్యాగం కావచ్చు, తర్వాత లవణాసుర సంహారం కావచ్చు, తర్వాత వీళ్ళు రాముడి యొక్క పిల్లలు లవకుశుల యొక్క జననం కావచ్చు, శంభుక వృత్తాంతం, ఇవన్నీ కూడా అంటే ఉత్తరాఖండని ఎంతగా వర్ణించాడంటే అసలు మనం చెప్పలేమన్నమాట. చివరికి రాముడి యొక్క అవతార సమాప్తి అయిపోయిన తర్వాత ఈ రాముడితో పాటుగా సుగ్రీవుడు, వీళ్ళు సుగ్రీవుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే దేవతలు రాముడితో పాటు వచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి తర్వాత ఇక ఏ విధంగా మళ్ళీ వీళ్ళ రాజ్యాన్ని రాముడి తర్వాత రఘువీరులందరూ కూడా ఎవరైతే ఉన్నారో 7 ఉంటారు అనమాట. ఆ 7 ఎలా డివైడ్ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా వీళ్ళందరిలోకి పెద్దవాడైనటువంటి కుషుడు, ఆయన ఏ విధంగా దీన్ని పరిపాలించాడు అని చెప్పి కుషుడి యొక్క చరిత్రతోటి మనం మళ్ళీ తెలుసుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 3 సర్గల పై మాటే మనకు 13, 14, 15 సుమారుగా ఈ 3 సర్గలలో కూడా మనకు ఈ అయోధ్య వృత్తాంతము, తర్వాత రాముడు సీతాదేవిని పరిత్యజించడము, ఉత్తరాఖండ, చాలా విషయాలు చెప్పడం అనేటటువంటిది మనము చూస్తాం అన్నమాట. సో రఘువంశం వచ్చేసరికి ఉత్తరాఖండ ఉన్నది అనేటటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి అనుకున్నాను. జై శ్రీకృష్ణ. వాల్మీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఘట్టాలని, లవకుశల జననం, ఉత్తరాఖండని వదిలేశారు? వదిలేయలేదు, తర్వాత యాడ్ చేశారు. మరి అది వాల్మీకి యాడ్ చేశారా, ఎవరు యాడ్ చేశారో ఇప్పటికీ కూడా అది ఇంకా సందేహమే. ఇప్పుడు మనకు గీతా ప్లస్ లో మాత్రం వాల్మీకి రాసినట్టుగానే ఉంది, వాల్మీకి అరణ్యకాండ రాసినట్టుగానే ఉన్నది. కానీ యుద్ధకాండ తర్వాత మనకేమవుతుందంటే ఫలశ్రుతి చెప్పేయడము, రాముడి యొక్క పరిపాలన బాగుంది, తర్వాత రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు అని ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాముడి పరిపాలన ఎలా ఉంది ఏంటి అంటే మళ్ళీ ఉత్తరాఖండ లోపల రావణాసురుడి పూర్వ వృత్తాంతాలు, ఫుల్ కథలు, రావణాసురుడి శాపాలు, వీళ్ళందరూ కూర్చుని సభ లోపల జోక్స్ చెప్పుకోవడాలు, కథలు చెప్పుకోవడాలు, ఇవన్నీ కూడా ఉత్తరాఖండలో ఉన్నాయి. తర్వాత సీతాదేవిని పరిత్యజించడం లాంటిది ఎక్కువసేపు చెప్పకపోయినా, శంభుకుడి వధ లాంటివి, ఇవన్నీ కూడా ఎవరు యాడ్ చేశారు, ఎందుకు యాడ్ చేశారు, మరి నిజంగానే ఉన్నాయా మనకి, అది మనం చెప్పుకునేంత సమర్థత కూడా నాకు లేదు. కానీ ఎందుకో నమ్మబుద్ధి కాదు. అంటే ఉత్తరాఖండ ఉన్నది అంటే నాకంత పాండిత్యం లేదు యాక్చువల్లీ. పండితులు అంటే ఎవరైతే సంస్కృత పండితులు వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే ఉత్తరాఖండ
ఖచ్చితంగా జరగలేదు అంటారు. నాకు సంబంధించినంత వరకు రామాయణం ఎండ్ అయిపోయాక మళ్ళీ ఉత్తరాఖండ ఎలా యాడ్ చేశారు అనేటటువంటిది నాకున్నటువంటి సందేహము. ఇప్పటికీ కూడా చాలా చోట్ల రామాయణం యొక్క పారాయణం ఏంటి అంటే యుద్ధకాండతో ఎండ్ చేస్తారు. యుద్ధకాండలోనే ఈయన రాముడు పట్టాభిషేకం జరగడం జరుగుతుంది, అక్కడితోటి ఎండ్ చేస్తారు. చాలా మంది పారాయణాలు కూడా కొంతమంది చేస్తారు కదా, చేసేవాళ్ళు అక్కడితో ఎండ్ చేస్తారు. పారాయణ కూడా మాటలు కాదు, చాలా కష్టం పారాయణ. నేను 9 రోజులు పారాయణ చేయాల్సి వచ్చింది. నాకు అసలు పారాయణలు అంటే అస్సలు గిట్టని నేను పారాయణ కోసం వెళ్ళి రామాయణం మొత్తం వాల్మీకి రాసిన రామాయణం మొత్తము చదువుకునేటటువంటి అవకాశం దొరికింది నాకు. ఫస్ట్ టైం రామాయణము అందుకోవడమే అది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు నేను. సరిగ్గా అంతకు ముందే రామాయణం గురించి ఒక చోట వినడము, వెంటనే అది విన్న 15 రోజులకే మనకు అయోధ్యలో ఆలయము నిర్మాణముకి కోర్టు అనుమతి ఇవ్వడము, అది జరిగిన కొన్ని రోజులకే పారాయణానికి అవకాశం రావడము. అప్పుడు నేను రామాయణాన్ని మొత్తాన్ని నా సొంత దీంతో నాకు ఎట్లా అంటే చెప్పడమే గానీ వినే ఎక్కువ ఇష్టం అనిపించదు. సో అంటే వింటాను, కాకపోతే నా అంతటి నేను చదివినప్పుడు ఇంకా సూపర్ ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతాను అన్నమాట. అలాగా. ఎనీవే, జై శ్రీకృష్ణ. రమణీయం, రామాయణం అంటే రమణీయమైనటువంటిది. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఇప్పటికీ కూడా తెలుసా, ఇప్పటికి కూడా నాకు ఉత్తరాఖండ నచ్చదు. మరి ఏం చేద్దాం, నేను ఉత్తరాఖండ చెప్పను. నేను మీకు చెప్పేటప్పుడు కూడా సూపర్ ఫాస్ట్ గా చెప్తా. కాళిదాసు రాసిన అంతే, నేను రామాయణం చదివిన అంతే, నేను ఉత్తరాఖండ చెప్పను. బట్ క్లుప్తంగా అందులో ఉన్నటువంటి విషయాలను మీకు సైడ్ లైన్స్ గా చెప్తాను. సో కాబట్టి వచ్చే వారంతో రామాయణం అయిపోయి కుషుడు ఆయన యొక్క 6 తమ్ముళ్ళు ఎలా రాజ్యాన్ని పరిపాలించారనేది కుషుడు యొక్క మెయిన్ స్టోరీని మనం తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. సార్, లవుడు గురించి ఎక్కడా వినం కదా సార్ అసలు రామాయణంలో కుషుడు గురించి చెప్పినట్టు. రామాయణంలో ఉత్తరాఖండలో ఉంది, ఉత్తరాఖండలో ఇవన్నీ ఉన్నాయి, ఉత్తరాఖండలో ఉన్నాయి. ఉత్తరాఖండ ఇప్పుడు ఏమైందంటే గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలలో కూడా ఉత్తరాఖండ యాడ్ చేశారు. లవకుశులది మనకు బాలకాండలోనే వచ్చేస్తుంది. లవకుశుల గురించి వాల్మీకి ఏం చేస్తాడంటే తను ముందు బాలకాండ లోపల ఆయనకు నారదుడు ఉపదేశం చేస్తాడు. నారదుడు ఉపదేశం చేసిన తర్వాత, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారండి ప్లీజ్. నారదుడు ఇతనికి బాలకాండ ఉపదేశం చేస్తారు. బాలకాండలో రామాయణం మొత్తము చెప్పేస్తాడు. దాన్ని శతశ్లోకి రామాయణం అంటారు. అది అయిపోయిన తర్వాత వెంటనే బ్రహ్మదేవుడు రావడము ఈయనకి ఆదేశిస్తాడు, నీకు నేను ఒక దివ్య శక్తి ఇస్తాను, తద్వారా జరిగినటువంటి ప్రతి విషయాలు నీకు కనిపిస్తాయి, రామాయణాన్ని నువ్వు రమణీయంగా రాయు అని చెప్పడం జరుగుతుంది అనమాట. తను రాయడమే కాకుండా అన్ని అనుష్టుప్ ఛందస్సులో రాస్తాడు. అంటే శ్లోకాలు లయబద్ధంగా ఉంటాయి, ఎవరైనా కూడా పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఉండగానే వెంటనే తనతోనే ఎవరినన్నా పాడించాలి అని చెప్పేసి ఇదంతా కూడా మనకు వాల్మీకి రామాయణంలోనే బాలకాండలో ఉంటుంది. ఎవరితో పాడించాలి అనగానే తన దగ్గరే ఉన్నటువంటి రాముడి స్వరూపులైనటువంటి లవకుశులతో పాడించాడు. సో లవకుశుల పేర్లు ఒరిజినల్ రామాయణంలో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఉత్తరాఖండ జరిగిందా? అది చాలా మంది పండితులు కాదు అంటారు. నాకు కూడా ఎందుకో నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే మొత్తం అయిపోయాక మళ్ళీ ఎలా ఉత్తరాఖండ వచ్చింది అనేది నాకు అర్థం కాదు. అండ్ అందులో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా కొద్దిగా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. బట్ ఏది ఏమైనా, ఎందుకంటే 11,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చిన్న పిల్లలు పుట్టారా లవకుశులు, మళ్ళీ ఇదంతా కూడా ఏంటంటే ఉండొచ్చు, మరి వాళ్ళ వంశంలో అందరికీ లేట్ గా పిల్లలు పుట్టారు, సో అది కూడా జరిగి ఉండొచ్చు. సీతాదేవితో మరి 11,000 సంవత్సరాలు ఆయన జరిపిన తర్వాత అవతారం సాధించాడు అంటారు. మరి వీళ్ళు ఎప్పుడు పుట్టారు? 11,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాతనా, లేకపోతే ప్రారంభంలోనేనా? ఉత్తరాఖండ కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. మనము రామాయణం చెప్పుకున్నప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. మీ ప్రశ్నకు జవాబు లవకుశులది ఉందా? ఉంది. అండ్ ఇందులోపల కూడా ఏది మన ఉత్తర రామాయణం ఏదైతే ఉందో ఉత్తరాఖండ, ఆ ఉత్తరాఖండ లోపల క్లియర్ గా వీళ్ళందరికీ ఎవరి భాగాలను వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. రాముడు తను లక్ష్మణుడు అవతారం సాధించడము, తర్వాత తను అవతారం సాధించడము కూడా ఉత్తరాఖండలో ఉంది. జై శ్రీకృష్ణ. శిశుపాల వధలో భీష్ముడు చెప్పిన దాని ప్రకారం దుర్యోధనుడు పూజ కృష్ణుడికి చేసినట్లు ఉంది కదా సార్, అది కూడా కవి స్వతంత్రమే అంటారా సార్? భాగవతంలో అలా లేదు కదా? భాగవతంగా కాదు, మీరు భారతంలో ఉంది, చాలా క్లియర్ గా ఉంది. అగ్రపూజ చాలా అద్భుతంగా ఉంది. మనం భారతం సహదేవుడు చెప్పినట్లు ఉంది సార్. భాగవతంలో సహదేవుడు చెప్పినట్లు ఉంది సార్. అంటే వ్యక్తి పూజ చేయడానికి అగ్రపూజ శ్రీకృష్ణుడికి.
చేస్తారు ముందుగా చేస్తారు 100% ఉంది, అది 100% ఉంది. అగ్రపూజ భీష్ముడికి చేస్తారు. భీష్ముడు అంటాడు, అన్నప్పుడు శిశుపాలుడు ఒప్పుకోకపోతే అప్పుడు ఈయన రాముడి యొక్క అవతారాల మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరు? భీష్ముడు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? కనీసం నాట్ లెస్ దాన్ 500 to 1000 శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారం శ్రీకృష్ణుడు అని చెప్పడానికి అప్పటి వరకు ఎత్తినటువంటి ప్రతి అవతార విశేషము కూడా చెప్తాడు. మీరు బహుశా నేను చెప్పిన మహాభారతం వినుండరు. ఇది మనకు లేదు సభా సార్, నేను వినలేదు, రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏం కాదు. సభాపర్వంలో జరుగుతుంది ఈ కథ. ఈ సభాపర్వంలో ఏమవుతుందంటే అగ్రపూజకి శిశుపాలుడు ఆక్షేపణ చెప్తే అప్పుడు భీష్ముడు ఈయన ఎవరో కాదు, మీరు శ్రీకృష్ణుడు అంటే ఏమనుకున్నారా, ఈయన కృష్ణస్తు భగవాన్ స్వయము అని చెప్పేసి ఆయన మత్స్యావతారము, కూర్మావతారము, అన్ని అవతారాలు చెప్పుకుంటూ 22 అవతారాలు ఉన్నాయి కదా, అవతారాలన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట. చెప్పి అంత గొప్పవాడు అని చెప్పేసి చెప్తాడు. అటువంటి వాడు ఈయన శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారు. సరే, శిశుపాలుడు ఒప్పుకోకపోవడము అతని సమాధించడం జరుగుతుంది. ఆ శిశుపాలుడు అంటే పోతన గారి భాగవతంలో సహదేవుడు సూచించినట్లు దాన్ని భీష్ముడు కూడా ఎండార్స్ చేసినట్టు చిన్నపిల్లవాడు చెప్పిన దాన్ని పట్టుకుని గొప్ప సహదేవుడికి కోపం వస్తుంది అన్నటువంటి మాట మీకు భాగవతంలోనూ ఉన్నది, మహాభారతంలో కూడా ఉంది. సహదేవుడికి అంటాడనమాట, ఎవరెవరైతే ఈ రోజు శ్రీకృష్ణుడి పూజ కాదంటారో వాళ్ళందరినీ కూడా నా విల్లంబులతో సంహరిస్తాను అంటాడు. సహదేవుడికి అత్యంతమైనటువంటి కోపం రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది భాగవతంలోనూ చెప్పడం జరిగింది, మనకు మహాభారతంలో కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కువగా పాత్ర ప్లే చేసినటువంటిది సహదేవుడే. ఎందుకంటే సహదేవుడికి అక్కడ ఈయన శ్రీకృష్ణ భగవానుడు అంటే ఇష్టం ఉండడము, తర్వాత ఈయన భీష్మాచార్యులు చెప్పినటువంటి మాటలను ఆయన ఎండోర్స్ చేయడము జరుగుతుంది. కాబట్టి సహదేవుడు సూచించాడా? ఎస్, సహదేవుడు సూచించాడు. అంటే చెప్పాడు అతను, ఖచ్చితంగా సహదేవుడు అంటాడు శ్రీకృష్ణుడికి కాదన్న వాళ్ళని ఈ బాణాలతో అందరినీ ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో వెళ్ళడు అని చెప్పేసి చెప్తాడు. అది కరెక్టే. కానీ భీష్మాచార్యుడు చెప్పిన మాటనే సహదేవుడు ఎండోర్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు శ్రీకృష్ణుని అంత ప్రేమిస్తారు. అదిగాక సహదేవుడి యొక్క ఉగ్ర రూపం చూసి అందరూ కూడా భయపడతారు, ఇంకెవరు కూడా నో అని చెప్పారు. అదిగాక చాలా మంది శ్రీకృష్ణుడిని దేవుడుగా నమ్ముతారు. ఇప్పుడు ఎంత నమ్మినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉండడం జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు అంటే తెలియకనా? తెలుసు. మరి విశ్వరూప సందర్శనం కంటే ముందేమంటాడు, నాకు నీ గురించి తెలుసు, దేవలుడు, ఆసితుడు, నారదుడు అందరూ చెప్పారు, అయినప్పటికీ కూడా ఒక్కసారి నాకు కళ్ళిస్తావా, చూస్తారు అని అంటాడు. నాకు అర్హత ఉంటే చూపించు అంటాడు. సో ఆ సహజ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో అది పోదు. ఎంత దేవుడు, ఇప్పుడు మనలో కూడా అందరికీ తెలుసు మనలోనే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవుడు మన లోపల లేకపోతే మనం ఇలా మాట్లాడలేము. ఈ శరీరానికి కంపు కొడుతుంది. శరీరం ఒక్క గంట ఉంచామంటే, ఒక రోజు ఉంచామంటే కుళ్ళిపోతుంది. సో ఈ శరీరానికి శక్తి లేదు. ఇందులో ఉన్నటువంటిది దేవుడు, ఆ చైతన్యం మన అందరిలో ఉన్నాడు, దేవుడు మన అందరిలో ఉన్నాడు. అందులో అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి నమ్మకం అవసరం లేదు, ఒక బుద్ధి పెట్టి కొద్దిగా ఆలోచిస్తే చాలు. మన లోపల చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏదో మనం గుడ్డిగా నమ్మాలి. ఇప్పుడు మనకు అందరూ చెప్తారు, ఎవడో ప్రవచనకర్త చెప్తాడు, వాడు ఇలా ఉఫ్ అనగానే గాల్లో ఎగిరిపోయాడు, వీడు మంత్రాలు చల్లి. ఆ మంత్రాలు తంత్రాలు ఏం అవసరం లేదు. ఇఫ్ యూ సింప్లీ యూస్ ద లాజిక్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈస్ నోవేర్. గాడ్ మనలోనే ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటే లేదు, మనలోనే ఉన్నాడు. 100% కరెక్ట్. అందులో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఇలా నేను చేతులు ఊపుతున్నానంటే ఎవరి శక్తి? ఇది నా శక్త. ఈ చెవులలో వినే శక్తి నా శక్త. ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటిదే. ఈ గ్రహణ శక్తి, ఈ బుద్ధి ఎవరిది? నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, ఇక్కడ యూఎస్బి పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ శక్తి ఇక్కడది, అది భగవంతుడిది, అది మనది కాదు. అది దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఎనీవే, జై శ్రీకృష్ణ. ఇంకా చాలా ఆహ్లాదకరమైనటువంటిది రఘువంశము. ఇప్పటి నుంచి మీరు కొత్త కథలు నేర్చుకుంటూ ఉంటారు. కుషుడు ప్రారంభమైన తర్వాత నుంచి ఏవైతే కథలు ఉంటాయో అవి మనం విననివి ఉంటాయి. సో నేను ఉత్తర రామాయణము చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. రఘువంశంలోని ఉత్తర రామాయణము క్లుప్తంగా చెప్పడము. వచ్చే వారంతో రాముడికి సంబంధించిన కథలు అయిపోయి మనం కుషుడు వీళ్ళందరి యొక్క కథలు, అగ్నివర్ణుడు వరకు ఉన్నటువంటి కథలన్నీ కూడా తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇంకా రేపు మనకెంతో ఇష్టమైనటువంటి, మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి, నా జీవితంలో అద్భుతమైన మార్పు తెచ్చినటువంటి ఆత్మబోధ. ప్రతి శ్లోకము అర్థమైనా కాకపోయిన తత్వము ఒక ఉదాహరణ ఉంటుంది అందులోపల. అటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మబోధ. దయచేసి అందరూ ఆల్రెడీ రాధిక పెట్టినట్టున్నది శ్లోకాలు, సుధామోహన్ మేడం కూడా పెట్టినట్టున్నారు శ్లోకాలు.
వీలైన వారు మళ్ళీ ఒకసారి ఆ శ్లోకాలు ఊరికే చూసుకోండి. నేను చెప్తున్నప్పుడు, ప్రవచనం చెప్తున్నప్పుడు మీకు శ్లోకాలు ఊరికే రిఫరెన్స్ చూసుకోండి. మీనింగ్ ఉన్నా కూడా పర్వాలేదు, తప్పేం లేదు. మీనింగ్ ఉన్నా నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి రేపు 2 శ్లోకాలు 3 శ్లోకాలైనా మినిమం చెప్పుకుంటాం మనం ఆత్మబోధలో. 68 శ్లోకాలు ఉన్నాయి ఆత్మబోధలో. రేపు కనీసం 3 శ్లోకాలు మనము తెలుసుకుందాం. ఎంతో ఆహ్లాదమైనటువంటి రఘువంశంలో రాముడి కథను తెలుసుకుంటున్నాము. అదృష్టం ఏంటంటే మార్గశిర మాసంలోనే పవిత్రమైనటువంటి గీతా జయంతి గురించి తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడి యొక్క కథలు నారాయణీయంలో తెలుసుకోవడం జరిగింది. రాముడి గురించి ఆదిత్య హృదయంలో డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. ఆదిత్య హృదయం ప్రారంభించుకున్నాం, ఆత్మబోధ ప్రారంభించుకున్నాం. ఇదే నెలలో మనము శ్రీ సూక్తము పూర్తి చేసుకుని పురుష సూక్తం కూడా ప్రారంభించుకున్నాము. అంటే ఆ శ్రీ సూక్తం పూర్తవుతుంది అట్లీస్ట్. రఘువంశంలో కూడా మళ్ళీ రామాయణాన్ని తెలుసుకున్నాము. సో ఈ మాసాన్ని చాలా చక్కగా మనం వాడుకున్నట్టే లెక్క. అందరూ కూడా ప్రవచనాన్ని వింటూ ఆహ్లాదంగా మనసుని చేసుకుని ప్రశాంత చిత్తులై ప్రశాంతంగా నిద్రపోతారని ఆశిస్తున్నాను. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. శంకరాచార్య రాసినటువంటి ఆత్మబోధ అత్యంత సులువైనటువంటి భాష లోపల తెలుసుకుందాం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ జై సార్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై